దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో ఈరోజు దేవుని యొక్క ఈ క్రిస్మస్ సందర్భంలో మనం చాలా బిజీగా ఆయా ప్రాంతాలు తిరుగుతూ దేవుని కార్యాలలో కొనసాగుతూ ఉన్నాం కనుక దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ సమయాన్ని దేవునికి మనం అప్పచెప్దాం. దేవుని వాక్యం ఈరోజు వాస్తవంగా దేవునికి మనము దూరం అవుతున్నామా, దేవునికి దగ్గర అవుతున్నామా? మరి మనము ఏ విషయంలో దేవునికి దూరం అవుతున్నాం, మరి ఏ విషయంలో దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉన్నాం? కొన్ని సూత్రాలకు అలవాటు పడ్డారు చాలామంది. కొన్ని సూత్రాలకు చాలా అలవాటు పడ్డారు. చేసేది చేయక చేయరాని చేసి దేవుడిచ్చే మహిమను కోల్పోతూ ఉంటున్నారు. దేనికి ఎక్కువ శాతం ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే ఒక మూడు విషయాలు మీతో చెప్పాలి. కంటి పండుగ, వంటి పండుగ, ఇంటి పండుగ, ఇంటి పండుగ. ఎన్ని? కంటి, వంటి, పంటి, ఇంటి. కంటి అంటే ఏంటిది? కళ్ళతో చూసి ఏమైతే కళ్ళతో మనం చూస్తున్నామో అది ఖచ్చితంగా చేయాలి. చేసేది చేయకుండా చేయరాని చేసి చేస్తూ ఉన్నాం. దీన్ని కంటి పండుగ అంటారు. పంటి అంటే ఏం చెప్పండి? దేవుని సన్నిధిలో చేసేది చేయక పంటికి ఏదైతే తొలుగుతుందో రుచికరమైన దానిని అలవాటు పడి స్వచ్ఛమైన దానిని విడిచిపెట్టేస్తూ ఉన్నాం. మరి వంటి పండుగ. వంటి అంటే ఏంటి చెప్పండి? వంటికి బట్టలు ధరించుకోవటం, బొంతలు పిండుకోవటం, కొన్ని ఆ కార్యక్రమాలు చేసుకోవటం, దీన్ని వంటి పండుగ అంటారు. వంటి శుద్ధీకరణ అంటే వంటి శుద్ధీకరణ చేయవద్దా, బట్టలు కట్టుకోవద్దా అనేది కాదు నా ఉద్దేశం. సమయం అంతా దాని మీద నేను మింగేస్తూ ఉంది అనమాట. బట్టల మీద. ఏదైనా వివాహం జరిగితే పెళ్లి పిల్ల కట్టుకోవడానికి పోతే ఇంకా ఎంతసేపు వస్తుందంటే తయారైతాను అన్నట్టుగానే ఉంటారు. సరే, తయారు కావద్దు అని మనం అనం, కానీ దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత ఇంటి పండుగ. ఇంటి అంటే ఏంటి చెప్పండి? ఇంటినే అలుగు చల్లటం, బొంతలు పిండటం, ఆయన చేయటం అంటే అది చేయవద్దు అనేది కాదు. చాలా మంది దానికి ఎక్కువ శాతం దాన్ని ఏం చేస్తున్నారంటే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని స్తోత్రం కలుగును గాక, ఇవన్నీ చేస్తే మనం ఏమవుతామంటే దేవునికి ఖచ్చితంగా దూరం అవుతాం. దేవునికి దూరం కాకుండా ఉండటానికి ఈరోజు దేవునికి దూరం అవుతున్నామా, దేవునికి దగ్గర అవుతున్నామా? మన అంశాన్ని ఈరోజు దేవునికి దూరం అవుతున్నామా, దగ్గర అవుతున్నామా? చాలా మంది జీవితంలో నాకేమైంది, నేను బాగానే ఉన్నా, బాగా పాటలు పాడుతున్నా, బాగా ఆరాధన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, తర్వాత అన్నీ ఉన్నాయి నా దగ్గర అనుకొని మనం అనుకుంటామంట. ఒకసారి మనము మన సెల్ ఫోన్ ఏం చేస్తామంటే బోర్డులో పెట్టేసి మనం కూర్చుంటాం. ఆ బోర్డులో ఛార్జింగ్ ఎక్కదు, బోర్డులో నుంచి ఛార్జింగ్ ఎక్కదు. రాత్రంతా దాన్ని పెట్టినా అందులో ఛార్జింగ్ అవ్వదు. రాత్రంతా బోర్డులో పెట్టేసిన ఛార్జింగ్ కాకుండా ఉండడానికి కారణం ఏంటిదంటే ఎక్కడో పొరపాటు జరిగింది. దేంట్లో? బోర్డులోనా, చార్జర్లోనా, మన ఫోన్లోనా ఎక్కడో పిన్ను లీక్ అయింది. అందుచేతనే ఏమైందంటే చెప్పండి, మన ఛార్జింగ్ డౌన్ కనిపిస్తుంది. ఫోన్ బాగానే కనిపిస్తుంది పైన, కానీ రాత్రంతా సెల్ ఫోన్ పెడితే కూడా రాత్రంతా కూడా ఎక్కనిది ఏదో ప్రాబ్లం ఉంది. మనకు సెల్ ఫోన్ ఇటువంటి చూపించినప్పుడు ఖచ్చితంగా బోర్డునైనా చెక్ చేసుకుంటాం, చార్జర్నైనా చెక్ చేసుకుంటాం. కాబట్టి ఏదో ఒకటి ఖచ్చితంగా మనము చెక్ చేసుకొని ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తాం. అందుకనే దేవునికి ఉన్న బంధానికి, దేవునికి మనకున్న బంధము మనకు ఎంత దూరం అవుతుంది ఈ ఆలోచనలో చేస్తే, దావీదు భక్తిపరుడు, చాలా ధనవంతుడు, ధనవంతుడు, కానీ తన జీవితంలో ఎక్కడో ఆరిపోయింది పరిస్థితి. నాతాను ప్రవక్త తన దగ్గరికి వెళ్ళి చెప్పేంత వరకు తనకు తెలియపరచబడలేదు. నాతాను ప్రవక్త ద్వారా తెలియబడిన దావీదు జీవితంలో ఎక్కడో ఆరిపోయింది అన్నట్టుగా తన జీవితంలో చూస్తూ ఉంటున్నాడు. అందుకనే సంవత్సరం ఈ క్రిస్మస్ పండుగలు వస్తూ ఉంటాయి. భక్తుల జీవితం ఏమైనా ఆరిపోయిందేమో, ఛార్జింగ్ ఎక్కినట్టే ఉంటుంది, బ్యాటరీ పెట్టినట్టే ఉంటుంది, కనిపిస్తుంది, కానీ ఎక్కకుండా ఉండటానికి కారణాలు ఏమైనా ఉన్నాయేమో అనుకొని చెప్పి చాలామంది ఏం చేశారంటే ఈ క్రిస్మస్ని పరిపూర్ణంగా ఇంటింట చేస్తూ ఉంటాం, పుట్టపోతూ ఉంటాం. స్తోత్రం కలుగును గాక. దీన్ని ఏమంటారంటే మనము రీఛార్జ్ అంటే ఛార్జింగ్
మన బాడీ దేవునికి. శరీరం ఛార్జింగ్ అవుతుందా, ఆత్మ జీవితం ఛార్జింగ్ అవుతుందా? కనుక మరి దావీదు జీవితంలో భక్తి తరిగిపోవడానికి కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, ఒక్కొక్కసారి మన కన్ను మనలను అభ్యంతరపరుస్తుందంట, మన కాలే మనలను అభ్యంతరపరుస్తుందంట, మన చెయ్యే మనలను అభ్యంతరపరుస్తూ ఉంటుందంట, లేక మన నాలుక రుచి కొరకు పరిగెత్తి దేవుని సన్నిధిని పక్కకు పెట్టేసి రుచి కొరకు పరిగెత్తి తెస్తామంట. కాలు, చెయ్యి, కన్ను. అందుకనే రెండు కళ్ళు ఉండి పరలోక రాజ్యం పోకపోతే సుఖమేంటి చెప్పండి? ఒక కన్నుతో దేవుని రాజ్యానికి పోవటం ఎంతో విలువైనది. అందుకనే ఈ కంటితో జరిగేది, కాళ్ళతో జరిగేది, చేయితో జరిగేది, చేతులతో జరిగేది, నాలుకతో జరిగేది ఘోరమైన పాపానికి మీరు దూరంగా ఉండమని చెప్పి నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి ఇటువంటి సలహా ఇస్తా ఉన్నాడు. నీలో ఛార్జింగ్ ఉంది, ప్రవక్తగా కనిపిస్తున్నావు, ప్రవక్తగానే కనిపిస్తున్నావు, కానీ నీలో ఏం లేదు, ఎక్కడో పొరపాటైంది, వైర్ లీక్ అయింది, కట్ అయింది ఎక్కడో అనుకొని చెప్పి ఈ ప్రవక్తతో దేవుని స్తోత్రం కలుగునగా చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. ఒక మాట చెప్తున్నా గమనించండి, మన కుటుంబం మీదనే కావచ్చు, ఇతర కుటుంబం మీదనే కావచ్చు, ఏదైనా చిన్నపాటి ఏదో ఒకటి చిన్నపాటి మరి జరగబోయే ముందు కొన్ని సిమ్టమ్స్ చూపిస్తూనే ఉంటారు. నీకు కరోనా వచ్చింది అని చెప్పడానికి ఎక్కడో పోయి హాస్పిటల్లో పోయి దాన్ని చెక్ చేస్తేనే తప్ప బయటపడదు. మనకు జ్వరం వస్తుంది అని చెప్పినప్పుడు దాన్ని టెస్ట్ చేయకపోతే బయటపడదు. మనకు పరిశ్రమ పట్టినా జ్వరం పట్టినా మనకు ముందే చూపిస్తుంది, సిగ్నల్ వస్తూ ఉంటుంది, నీలో ఈ బలహీనత రాబోతుంది అని. మన శరీరం మీదకి ఈ బలహీనత వచ్చే ముందు సిమ్టమ్లు చూపిస్తూ ఉంటుంది కదా. మరి మన ఆత్మీయ జీవితంలో కూడా ఎదగలేకపోతున్నాం, ఆత్మీయత సల్లారిపోయింది. మరి కనిపిస్తున్నాం, బాగానే ఉంది, పైన బాగానే ఉంది, కానీ లోపల ఏం లేదు, శక్తి లేదు. అందుకనే చాలా మంది పైన స్టార్ కట్టుకుంటారు, లోపల బార్ కట్టుకుంటారు. పైన స్టార్, లోపల బార్. పైన స్టార్ కాదు, మన హృదయంలో స్టార్ కట్టుకోవాలి. దేవుని స్తోత్రం. మనమే దేవునికి ఒక సూపర్ స్టార్ కాబట్టి ప్రభు సన్నిధిలో ఇటువంటి విధానంలో మనం ఖచ్చితంగా పోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే మనకు వర్షానికి ముందు ఏం కనిపిస్తుంది చెప్తారా ఒకసారి? వర్షానికి ముందు ఏం కనిపిస్తుంది? ఇటు ఎక్కడో ఎర్రగా అయినట్టు కనిపిస్తుంది, మబ్బులైనట్టు కనిపిస్తుంది, ఉరిమినట్టు కనిపిస్తుంది, మెరిసినట్టు కనిపిస్తుంది. దానికి సూచనలు ఏంటి చెప్పండి? రాత్రిపూట మనం ఎప్పుడైనా బయట మంచం కట్టుకు వేసుకున్నప్పుడు ఎర్రగా ఈరోజు పొద్దుగుతుంది, చాలా ఎట్నో వాతావరణం ఉంది, ఉడకపోస్తుందంటే జ్వరం ఖచ్చితంగా ఏమొస్తుంది? ఈరోజు వర్షం వస్తుంది. కాబట్టి మనం ఒకేసారి లేవకుండా ఇంట్లోకి వెళ్ళిపోయి మన మంచంలో లోపల వేసుకుందాము అంటారు. వాస్తవంగా ఇలాగే మన జీవితంలో జరిగే సిమ్టమ్ అని దేవుడు ముందే చూపిస్తూ ఉంటాడు. మనం ఎక్కడ తరిగిపోయినాం, మన బ్యాటరీ దేవునికి దూరం అవుతున్నామా, దగ్గర అవుతున్నామా? మనం పెదవులతోనే దేవుని దగ్గర అవుతున్నాం, మరి మన హృదయం దేవునికి చాలా దూరం ఉందంట. పై పెదవులతో ప్రార్థన చేయటం, పై పెదవులతో ఆరాధించడం, పై పెదవులతో స్తుతించడం, పై పెదవులతో దేవునికి ఏదో చేస్తున్నాను అనటం, ఇదంతా దేవునికి దగ్గర ఉన్నావా, దూరం ఉన్నామా? అందుకనే ఇక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. ఏవేలు ప్రవక్త ప్రజలందరి కోసము ఒక ప్రవచనం చెప్పాడు. ఏమని? ఏవేలు ప్రవక్త ఒక ప్రవచనం చెప్పాడు. అంత్య దినములయందు మీరు అందరి మీద అన్నాడా, కొందరి మీద అన్నాడా? మనుషులందరి మీద నా ఉగ్రతను, నా ఆత్మను కుమ్మరిస్తా. ఆత్మను కుమ్మరించడం వేరు, వారి యొక్క జీవితంలో జరిగిన భయంకరమైన ప్రమాదమును చూసి వారి మీదికి ఏమన్నాడంటే ఒక ప్రవచన రూపంలో మీకు ఏదో జరగబోతుంది. హల్లెలూయా. కొన్ని సంవత్సరాలు మీ పంటలు పంటలను పురుగులు తినేస్తాయి అన్నాడు. ఎందుకంటే మీరు దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినరు కాబట్టి నేను పురుగులను పర్మిషన్ ఇస్తాను చూపించాడు. ఒక ప్రవక్త ద్వారా మాట్లాడించాడు, సూటిగా మాట్లాడించాడు, గట్టిగా మాట్లాడించాడు. వారు వినలేకపోయారు, హృదయంలో పెట్టుకోలేకపోయారు. చెప్పిన మాటలను పెట్టుకొని హృదయంలో నొచ్చుకున్నారు. దేవుడు ఏదైతే ఆ సంటం చూపించాడో తప్పనిసరిగా వారి మీద ఆ జనాల మీద ఏం చేశాడు చెప్పండి? ఒక పెద్ద ఉగ్రతను పంపించినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. తర్వాత హేబేలు కయీను విషయంలో ఒక ఆయన దేవుడి దగ్గర చాలా చక్కగా భక్తిపరుడు, ఒక ఆయన ఏమో దేవునికి దూరంగా జీవించేవాడు. ఆ దేవునికి దూరం ఎప్పుడు ప్రారంభమైందంటే తన తమ్ముడు ఇస్తున్న ఆ అర్పణను చూసి దేవునికి
ప్రయత్నం చేశాడు. దేవునికి దూరం అవడమే కాదండోయ్, ఏం చేశాడో తెలుసా? ఇచ్చే వ్యక్తిని కూడా ఏం చేశాడు చెప్పండి? చంపి పడేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తనను ఇంకొకరిని చంపేయాలి అనే మనస్తత్వం లోపల నుంచి వస్తూనే ఉంది. దీన్నే అంటారు సెంటిమని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం కొన్ని విషయాలు ఈ స్థితిలో కొన్ని స్థితులు చూసినప్పుడు, కొన్ని పరిస్థితులు చూసినప్పుడు, ప్రకటన గ్రంథంలో కూడా, కొరింథీ సంఘంలో కూడా దేవుని స్తోత్రం, ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు పడిపోవడానికి, ఆత్మ సల్లారిపోవడానికి, ఆత్మీయత తగ్గిపోవడానికి, వారి జీవితంలో ఆత్మీయమైన బ్యాటరీ అంటే ఛార్జింగ్ కాకుండా ఉండటానికి వారికి వాస్తవంగా చరిత్రను తెలుసుకున్న వాళ్ళే కానీ ఏం చేశారో తెలుసా? దేవునికి వారు ఏం చేశారట? సంఘాలు 7 సంఘాలు దేవునికి దూరంగా కాబోతున్నారని చెప్పి దైవజనుల ద్వారా, అపోస్తలుల ద్వారా, దేవుని స్తోత్రం కలుగును గాక, అక్కడికి మనం యాజకుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఈ మాటలని చెప్పి వారికి చెప్పినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా యేసుక్రీస్తు పుట్టిన సమయంలో హేరోదు రాజు, యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా హేరోదు రాజు ఏం చేశాడు చెప్పండి? ఏదో జరగబోతుంది, నా రాజ్యం ఎవడో తీసుకొని పోబోతున్నాడు, ఆయనలో తప్పుడు ఆలోచన మైండ్లో పెట్టుకున్నాడు. నాకు ఏదో జరగబోతుంది అనుకున్నాడు, తప్పుడు ఆలోచన పెట్టుకున్నాడు. తనకు తనే చెడ్డ ఆలోచన చేసుకొని ఏం చేశాడో తెలుసా? వాళ్ళు పాపం వచ్చారు, అడగాలని అడిగారు, రాజుగా ఉన్నాడు కదా అనుకో చెప్పి అడిగారు. అడిగినంత మాత్రాన ఏం చేశాడు చెప్పండి? ఆ రాజుని చూడబోతున్నాం, మీరు చూసి మరలా మాతో కూడా చెప్పండి, మేము కూడా ఆ రాజుని మేము పూజిస్తాము అన్నాడు. పూజిస్తామనే మాట హృదయపూర్వకంగా అనే మాట కాదది, మనస్పూర్వకంగా చెప్పే మాట కాదది. ఏమన్నాడు తెలుసా? మేము పూజిస్తాము అన్న మాట ఆ రాజుని మేము చంపేస్తాము అన్నట్టు. అంటే చంపటం ప్రారంభమైంది లోపల, చంపే మనసు ప్రారంభమైంది లోపల. దేవుని స్తోత్రం. అదే మనసులో పెట్టుకొని కావచ్చు. అసలు ఎటువంటి కుర్రుడో తెలుసా? సొంత భార్యను కూడా చంపేశాడు. కొంచెం రాజరికం చేస్తా అనుకుని ప్రయత్నం చేస్తే, నువ్వు నాకంటే ఎక్కువగా చేయడానికి వీలేదని చెప్పి భార్యను చంపేశాడు. కొడుకును కూడా నేను కూడా కొంచెం ముందడుగు వేస్తా అంటే కొడుకును కూడా చంపించేసేసాడు. అంటే ఆలోచన ఏంటి తెలుసండి? లోపల దైవత్వం, దైవ కార్యం, క్రీస్తు యేసు పుట్టాడు, హృదయంలో పుట్టబోతున్నాడు. ఆ పుట్టబోయే దేవుణ్ణి స్వీకరించి ఆలోచన చేద్దామనే మనస్సు లేదు. ప్రారంభమైంది మైండ్లో సిమ్టమ్ అంతా. ఏం చేశాడు చెప్పండి? 2 సంవత్సరాలను చూడలే, 1 సంవత్సరం అని చూడలే, 3 సంవత్సరాలను చూడలే. వీడో వాడో తెలిసి తెలియకుండా సర్వనాశనం చేసి చంపేసినట్టుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం. ఇంకొక మాట చూస్తే బైబిల్లో హిట్లర్ సేమ్, కుడి ఎడమ తెలియని ప్రజలను నాకంటే ఎక్కువ నాయకత్వం ఎవరు చేయవద్దని చెప్పి కొంతమందిని చంపేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన ఆత్మీయ జీవితము దేవుని కొరకు మండుచున్నదా? ప్రభు కొరకు కొనసాగుతుందా? దేవుని సన్నిధిలో కొనసాగుతుందా? మరి ఎక్కడ మనం పడిపోయినాం? ఎక్కడ సల్లారిపోయినాం? ఎక్కడ మన ఛార్జింగ్ అవుతలేదు? ఎక్కడ మన జీవితం దేవునికి లోబడతలేదు? దేవునికి మనం దూరం అవుతున్నాం. ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయక, బైబిల్ చదివే విషయంలో బైబిల్ చదవక, ఆరాధన చేసే సమయంలో ఆరాధన చేయక మనం దేవునికి ఎక్కడ దూరం అయిపోతా ఉన్నాం? దేవునికి దూరం కావటానికి మనం ఒకసారి చెక్ చేసుకోవాలని మనవి చేస్తా ఉన్నాను. మన సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఎక్కకపోతే ఏం చేస్తాం చెప్పండి? మరి ఛార్జింగ్ ఎక్కకపోతే ఏం చేస్తాం చెప్పండి? చూసుకుంటామా? చూడమా? చూడటానికి ప్రయత్నం చేస్తాం. అందుకనే దేవుని సన్నిధిలో దైవజనులు కొన్ని ప్రాంతాలలో స్వార్థ మీటింగ్లని, స్వస్థత మీటింగ్లని, శనివారం ప్రార్థనని, ఆరాధన ప్రార్థనని, స్వస్థత కూడికలని, పండుగలని కొన్ని ప్రాంతాలలో దేవుని చేత మండబడుతున్న ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలను మండింప చేయడానికి, ఛార్జింగ్ చేయించడానికి, ప్రాంతానికి ఒకడు, ఊర్లో ఒకడు, కావాల్సిన 2 చోట్ల 2 బ్యాటరీలు. హల్లెలూయా. ఒక ఊర్లో 2 బ్యాటరీలు, ఈ ఊర్లో కూడా 2 బ్యాటరీలు ఉన్నాయి కదా, 2 ఛార్జర్లు. అవునా? ఈ ఊర్లో కూడా 2 బ్యాటరీ ఛార్జర్లు ఉన్నాయి. ఆ ఛార్జర్కి చూసుకోవాలి, చెక్కింగ్ చేసుకోవాలి. దేవుని స్తోత్రం. నేను సరిగా ఈ వాక్యంతో నేను లోబడుతున్నానా? ఈ వాక్యం నా ఇంట్లో కార్యసిద్ధి జరుగుతుందా? ఈ వాక్యం నా జీవితంలో ఏమైనా అనుమతిస్తుందా? లేక నేను ఏమైనా రివర్స్గా ఉన్నానా? హల్లెలూయా.
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మనం ఈరోజు వాక్యం చదువుకున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో ఏమన్నాడు చెప్పండి అక్కడ? నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్నెప్పుడు వెంబడించును. నా గొర్రెలు నా స్వరాన్ని ఏం చేస్తాయంటే చెప్పండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? గొల్లాయన ఏం చెప్తున్నాడు? గొర్రెలన్నీ మేత లేవు, గొర్రెలలో ఆకలిగా తిరుగుతున్నాయి, నీళ్లు లేవు, వాటికి వట్టిగానే తిరుగుతున్నాయి అటు ఇటు. వాటిని పచ్చని ప్రదేశంలో మేపవలసిన బాధ్యత ఎవరిదంటే సేవకుడిదే. మేవలసిన బాధ్యత గొర్రెలే. ఆ గొర్రెలు ఎవరో కాదండి, మనం ఎందుకు కాకూడదు? ఆ దైవజనుడు ఎవరో కాదండి, ఈ మందిరానికి సంబంధించిన వాడే. ఆ గొర్రెలు ఎవరో కాదండి, కూర్చున్న మనమే. అందుకని అంటాడు, మేకల కట్ట వెనక నడవాలి, గొర్రెలకు ఎక్కడ నడవాలి? గొర్రెలకు ఎక్కడ నడవాలి? ముందు నడవాలి. ముందు నడవాలా వెనక నడవాలన్నా? మేకలకు ముందు నడవాలి. ఎందుకో తెలుసా? వాటికి తెలుగు, గమ్యం ఎరగవు, గమ్య స్థానం చేరుకోవు. గొర్రెలకు దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని నా గొర్రెలు మీరు ఇలా నడుచుకుంటూ పోతాడంటే వెనుక నుంచి గొర్రె శిష్యు అంటాడు, దార పట్టుకొని పోతా ఉంటాయి. ఏ గొర్రె కూడా దారి తొలగటానికి వీల్లేదు, ఏ గొర్రె కూడా కంప ఎక్కడానికి వీల్లేదు, ఏ వ్యక్తి కూడా, ఏ గొర్రె కూడా మంది చేనులో మేయటానికి వీల్లేదు, ఏ గొర్రె కూడా అనవసరమైన వాటిని అడవచ్చడానికి వీలు లేదు. అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవరైనా క్రీస్తు ఆత్మ లేనైతే వారు నా వాడు కాడు. ఏంటంటే చెప్పండి, దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల, ఆత్మపూర్ణులైన దైవజనులు, ఆత్మపూర్ణులైన సంఘం ప్రార్థన చేసేదారు, ఆత్మపూర్ణులైన వారు పాటలు పాడేదారు, ఆత్మపూర్ణులైన వారు ఆరాధించేదారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఎప్పుడు వస్తుందో తెలుసా? మన ఆత్మీయత వాస్తవంగా మన ఛార్జింగ్లో ఏం లేదు, మన సెల్ ఫోన్లో ఏం లేదు, ఛార్జింగ్ లేదు. ఎక్కడో ప్రాబ్లం అయింది, ఏదో పిన్ను మన ప్రాబ్లం అయింది, పాడైంది. దాన్ని మనం చూసుకోకపోతే దేవుని స్వరానికి మనం దూరం అయిపోతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను కొన్ని సంవత్సరాల ముందు దేవుని స్వరం నేర్చుకునే ఆ ప్రోగ్రాంకి 2 సంవత్సరాలు పనిచేసిన. కొన్ని ప్రాంతాలలో మీటింగ్ పెట్టినప్పుడల్లా కొత్త వాళ్ళు వచ్చి కూర్చునేది ఎలాగే. వారు కూడా మార్పు చెంది వాక్యం విని ఈ దేవుని స్వరం అంటే ఏంటిది అనుకుని తెలుసుకొని, సజీవుడైన దేవుడు, నిత్యుడైన దేవుడు, బలమైన దేవుడు, మార్గం చూపించే దేవుడు అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి చాలా మంది మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిజం తీసుకున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్వరం చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుని స్వరాన్ని మనం అడ్డుపడవద్దు. దేవుని స్వరాన్ని మనము వెనకం చేయవద్దు. ఎవరు నా స్వరం విని, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఏంటంట, నా స్వరం విని నేను పంపిన వాని యందు మాట విని వారు ఎవరైతే ఉన్నారో వారు నిశ్చయముగా ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రెండో విషయంలో మనం చూస్తే దేవుని కార్యాన్ని మనము అంటే దేవుని కార్యాన్ని అనుమానించడం, దేవుని పనులను అనుమానించడం అంటే ఏంటిది? ఇంకా దేవుని పని అంటే ఏంటిది? మొట్టమొదటిగా మనం చూసాం, దేవునికి దూరం అవుతున్నామా? రెండోది సంఘానికి దూరం అవుతున్నామా? మూడోది మనం చూస్తే దేవుని యొక్క కార్యాన్ని మనం అనుమానించుటమా? అన్నీ వింటూ ఉంటాం, అన్నీ చేస్తూ ఉంటాం, కానీ ఏముందో చెప్పండి? లోపల అనుమానం అనే ప్రయోగాలు ఖచ్చితంగా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు మనం చూస్తే, నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఏం చేయాలంటే చెప్పండి? నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనుక. దీన్నే అంటారు దేవుని సంఘం అంటే, దేవుని సేవ అంటే చాలా మందికి అనుమానం. మన భారతదేశానికి ఏ వ్యక్తి వచ్చాడు చెప్పండి? తోమా గారు.
సాధ్యంగా నమ్మలే. నమ్మితే చచ్చిపోయి లేచాడనే మాట కూడా నమ్మలే. చాలా మంది ఆ రోజు తోమా గారు వచ్చి వెళ్ళిపోయాడని చూస్తాంలే తప్ప, కానీ తోమా గారు వచ్చి వెళ్ళిపోయిన దానిని బాగా పక్క పగడబందిగా సమాధి కట్టి చాలా మంది అక్కడ తీర్థయాత్రలు జరుగుతూ ఉన్నాయి. కానీ వాళ్ళకంటే పదంతల అపనమ్మకస్తులు మన దగ్గర ఉన్నారు, మన ప్రాంతాలలో ఉన్నారు, మన ఊర్లలో ఉన్నారు, మన దగ్గర ఉన్నారు, మన పక్కలో ఉన్నారు. నమ్మకం అపనమ్మకం. దేవుడు చేస్తాడో చేయడో నీ సొబుద్ధిని ఆధారం చేసుకొని ఏం చేయకూడదని చెప్పండి. 5వ వచనంలో ఏమన్నాడు? నీ సొబుద్ధిని ఆధారం చేసుకొనక నీ హృదయంతో యెహోవాను నమ్మిక వంశము, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఏం చేస్తున్నాం చెప్పండి. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారాన్ని, నీ మీద అధికారం ఎవరిది? నీలో ఛార్జింగ్ లేదని చెప్పేది ఎవరు? నీవు సరి అయిన ఆత్మీయత నీలో లేదని చెప్పేది ఎవరు? ఛార్జింగే. ఛార్జింగ్ పిన్ను ఎవరో కాదండి, ఛార్జింగ్ గడ్డ ఈ చర్చి, ఛార్జింగ్ పిన్ను ఈ బలిపీఠం. ఛార్జింగ్ సరిగా ఎక్కుతుందా ఎక్కుతలేదా అనుమానం అంటాడే. దేవుని కార్యాన్ని నీవు అనుమానిస్తున్నావు అంటే అర్థం ఏంటిది? ఈ బ్యాటరీలో ఛార్జింగ్ అవుతుందా కావట్లేదా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో మనం చూడొచ్చు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదవని ఎడలా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరికి గద్దింప అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమునో సందేహించగా విశ్వాసంతో అడగలేను. సందేహించువాడు గాలి చేత రెప్పబడి ఎగిరిపోయినట్లు సముద్ర తరంగంలో పోలి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. అనుమానం చేతపడేవాడు ఎటువంటి వాడాడు చెప్పండి? గాలిలో ఎగిరిపోయేవాడట. గాలి మాటలు మాట్లాడతారు చాలా మంది, గాలి లాంటి మాటలు మాట్లాడతారు. అసలు ఛార్జింగ్ లోపల ఉందా లేదా అని చూసుకోరు. సముద్రంలో తరంగము లాంటి వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పని మీద అనుమానం, దేవుని కార్యం మీద అనుమానం. ఇంకొక మాట చూడాలంటే దైవ సేవకుడి మీద కూడా అనుమానం పడేవారు లేకపోలేరు ఈ రోజులలో. హల్లెలూయా. మనం కూడా మన ఫోన్లో ఛార్జింగ్ ఎక్కేటప్పుడు మనం కూడా అనుమానం పడతాం కదా. దేని మీద? అరే గడ్డ బాగలేదేమో, బుడ్డి బాగలేదేమో, చెక్క బాగలేదేమో, బోర్డు చెక్క బాగలేదేమో, లేకుంటే పైనుంచి వస్తలేదేమో, అనుమానం. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, మీలో ఎవరికైనాను ఏమడుగుమన్నాడు? జ్ఞానం అడుగుమన్నాడా, డబ్బులు అడుగుమంటున్నాడు అక్కడ. జ్ఞానము సర్వ సంపదలు యెహోవా యందు గుప్తలై ఉన్నాయి. జ్ఞానం కావాలి మనకు, డబ్బు బంగారం వెండి కాదు. ఒక మాట చెప్తున్నా నాకని చూడండి. బాటమెడి పోతామంటే ధనం అనే మూట పడ్డదట, జ్ఞానం అనే మూట పడ్డదట. ఎవరు ఏం తీసుకుంటారు చెప్పండి? నిజంగా చెప్పండి. ధనం అనే మూట, జ్ఞానం అనే మూట? చెప్పండి అమ్మా. అయ్యా ధనమే తీసుకుంటారా? దేవుని స్తోత్రం కలుగును గాక. జ్ఞానం వద్దా? సరే, నేను ఒక మాట చెప్తున్నా, ఒక ఎగ్జాంపుల్ లాగా. ధనం ఎంతమంది తీసుకుంటారు, జ్ఞానం ఎంతమంది తీసుకుంటారు చెప్పండి. కొంతమందికి అనుమానం రావచ్చు ఇక్కడ. ధనం ఎంతమంది తీసుకుంటారు, జ్ఞానం ఎంతమంది తీసుకుంటారు? ఏం తీసుకురా? ఎవరు లేరా? జ్ఞానమే తీసుకుంటారు. అది లేదు కాబట్టి ఏంటి అనవసరంగా అంటే అనుకుంటారు కదా. అనను అనుకున్నా అనవసరంగా అనేసినా లేకపోతే హల్లెలూయా. కానీ ఆ మాట వేరు, బయట వాళ్ళకు ఉపయోగించే మాట అవన్నీ. కానీ దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? హల్లెలూయా. పౌలయ్య గారి దగ్గర తీసుకొచ్చారంట ఇటువంటి డబ్బు. ఏమన్నాడు ఆయన? ధనాన్ని దేంతో పోల్చుకున్నాడు? పెంటతో సమానం ఎంచుకున్నాడు. తర్వాత సొలొమోను రాజు దగ్గరికి తీసుకొచ్చారు. సొలొమోను రాజు కూడా ఏమన్నాడు చెప్పండి? నాకు జ్ఞానమే ఈ ప్రజలను పరిపాలన చేసే, ప్రజలను పరిపాలన చేసే జ్ఞానము నాకు
హల్లెలూయా. సుజాత వాళ్ళు అన్నది కరెక్టే. ఏం కావాలి? ఇంకా భర్తను ఇంకా మంచి పరిపాలన నడిపించే జ్ఞానం నాకు దయచేయమని అడుగుతున్నాను అంతే. ఈ పెద్ద కోర్పులో ఇంకా ఎలాగో దేవుని కార్యాన్ని జరిగించాలో అటువంటి జ్ఞానం నాకు కావాలి అని అడగడంలో తప్పు లేదు. ధనం కూడా కావాలి, వద్దంటలేదు నేను. హల్లెలూయా. ధనం కూడా కావాలి, వద్దంటలేదు. కానీ మొట్టమొదటిగా మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? జ్ఞానం. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? మన పిన్ను జాగ్రత్త పెట్టుకోవాలి. జ్ఞానం మైండ్లో ఎక్కాలంటే దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యం మీద ఇంట్రెస్ట్ చూపించాలి. కొంతమంది ఉంటుంది, నాకు తెలిసేవా ఈ వాక్యం ఏం చెప్తాను అనేటి వారుగా ఉంటారు కొంతమంది. దేవుని వాక్యంలో ఉన్న దేవుని వాక్యం అంట సముద్రంలో నీళ్ళ లాంటిదంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటి చెప్పండి? సముద్రంలో నీళ్లు ఇట్లా తోడిన కొద్ది ఒడుస్తాయా చెప్పండి? సముద్రంలో నీళ్లు. ఈ దేవుని గ్రంథంలో నుంచి మాటలు కూడా ఒక్కటి కూడా ఒడవవు. ఏ రోజు మనం వాక్యం చెప్పుకున్నా, ఏ రోజు మనం తోవినా, ప్రతిరోజు కొత్తదే. బైబిల్ గ్రంథంలో వినిన కొద్దీ కొత్తదే. ఈ రోజుకి దాదాపుగా 23 రోజులు 23 రోజులు ఒక్క రోజు కూడా ఆగకుండా వచ్చారు మీరు ప్రసంగాన్ని. ఏది మన ప్రార్థన కూడికలలో ఒక కూడికలో చెప్పినట్టుగా మరో కూడిక చెప్పినట్టు ఉందా? కొత్తదనంగా ఉందా? రోజు అదే చెప్తున్నానా? చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఏ వాక్యం అందుకున్నా అదే లూకాసు వార్త 2వ అధ్యాయం 9-10 వచనాలు, ఒకటే వచనం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తీరుగా భోజనం పెడుతూ ఉన్నాడు ప్రతిరోజు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన ఛార్జింగ్, మన జ్ఞానం ఎలా ఉంది? అందుకని ఏమంటున్నాడు చూడండి అక్కడ, మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువై ఉండిన యెడల ఎవరిని అడగాలి చెప్పండి? రాజులను అడగడం కాదు, ప్రధానులను అడగడం కాదు, మన ఊరు పెద్ద మనిషిని అడగడం కాదు, సర్పంచ్ని అడగడం కాదు. దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును. ఆ జ్ఞానం కావాలంటే ఎక్కడికి రావాలి? బోర్డు కాడికి రావాలి, సరిగా స్విచ్ చేసుకోవాలి, సరిగా పిన్ను పెట్టాలి, సరిగా వైర్ పెట్టాలి, పిన్ను బాగుందో చూసుకోవాలి, బోర్డు బాగుందో చూసుకోవాలి. మన ఆత్మీయ జీవితం వారమంతా చెడిపోయిన మన ఆత్మీయ జీవితాన్ని ఇదే మందిరంలోకి వచ్చి సరి చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని మందిరం అంటే ఏంటి చెప్పండి? సరి చేసేది. హల్లెలూయా. దేవుని మందిరం మర్మాల గుడి. ఏ గుడి ఇది? మర్మాల గుడి. ఈ మర్మాల గుడి దగ్గరికి వచ్చి నువ్వేంటే చెప్పేది మర్మం అనకూడదు. నాకు ఈ వాక్యం అంతా నాకు తెలుసు. ఇంకొక విషయం చెప్తున్నా, ఇక్కడ విన్నాం ప్రతి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. వాక్యం వినేటప్పుడు నన్ను బట్టే ఉద్దేశించి చెప్తున్నాను అనమాకండి. నేను పులిపీఠ మీద నిజంగా నిలబడి చెప్తున్నా దేవుని సన్నిధిలో. నాకు ఆ బుద్ధులే లేవు నా స్టార్టింగ్ నుంచి. హల్లెలూయా. మీరందరూ బాగుపడాలి, ఎదగాలి, వాక్యం చేత ఫలించాలి, అభివృద్ధి చెందాలి, చిగురించబడాలి ప్రభు చేత. రేపటి భవిష్యత్తులో ప్రభు రాకడలో మనం అందరూ పిలువబడినప్పుడు మీ మందిరంలో మర్మాల గుడిలో మీరు ఏమి నేర్చుకున్నప్పుడు ఆయన అడుగుతాడు, ప్రభు చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి వచ్చే అంటాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. ఆయన రామని చెప్పినప్పుడు సందేహపడకుండా మనం వెళ్ళాలి లోపలికి. నీలో మచ్చ, డాగు, కళంకం, కుట్ర, కుళ్ళు, కక్కుత్రం అవన్నీ పెట్టుకొని నువ్వు ఎన్ని కడుపు నిండా పెట్టుకొని పోతే ఆ ద్వారంలో పట్టవు నువ్వు. ఏ ద్వారంలో? పరలోక ద్వారంలో నువ్వు పట్టవు. నీకు ఏమంటూ వస్తున్నాయని? కుళ్ళు, కపటం, అసూయ, ఇవన్నీ మనకేమొస్తాయి చెప్పండి? ఫుల్లుగా కడుపు నిండా ఉంటాయి కాబట్టి ఆ దర్వాజలో మనం పట్టము. మచ్చ, డాగు, కళంకం ఏమీ లేనట్టు వారైతే హల్కాగా వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరు చెప్తారు ఒకసారి, కుళ్ళు, కపటం, మచ్చ, డాగు ఏమి లేకుండా మేము వెళ్ళిపోదుము గాక. చెప్పండి అందరూ. మాకే ఉంటాయండి, మీది మీకే ఉంచుకోండి అనేవాడు ఎవరు ఆ దర్వాజలో పట్టరు. ఈ పర్సనాలిటీ కాదు మీరు పట్టకపోయేది. హల్లెలూయా. 10 క్వింటాలు కాండి ఒక్కొక్కరు. ఇది కాదు నేను చెప్పేది. కానీ లోపల హృదయం నిండా కొవ్వు పెట్టుకొని, హృదయం నిండా ఏంటిది మనమాత్సర్యం పెట్టుకొని, ఏంటిది ఇంకా కుళ్ళు పెట్టుకొని, అసూయ పెట్టుకొని మనము దేవుని రాజ్యంలో పోలంటే ఎంత 10 కిలోలు ఉన్నా అందులో పట్టాం.
దేవుని రాజ్యం ఆశ్రమష్టి కాదండి. దేవుడు అటు అందరి దేవుడు లాంటి వాడు కాదండి. మన దేవుడు మండుచున్న అగ్ని అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా వెనకాల ఉన్న వాక్యం చదవండి. దేవుని స్తోత్రం. క్రీస్తు సర్వాధికారి అయి ఉండి నిరంతరము స్తోత్రహరుడై ఉన్నాడు. కింది మాట చదవండి. ఇంకా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హెబ్రీ పత్రికలో మన దేవుడు ఏమై ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. దహించు అగ్నితో ఏం కాలబెట్టేస్తాడో తెలుసా? ప్రభు దగ్గర ఒకవేళ నువ్వు సరెండర్ అయ్యి, అయ్యా నాలో కుళ్ళు ఉంది, కపటం ఉంది, బలుపు ఉంది, ఇదంతా అదంతా ఉంది, ఈ అగ్నితో నాతో కాల్ చేసి నీ రాజ్యాన్ని తీసుకుపోయాలని నువ్వు సరెండర్ అయ్యి సాగిల పడితే అన్ని కాలబెట్టేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి అందరూ, నాలో ఇవన్నీ కాలిపోను గాక. చెప్పండి అందరూ, నాలో ఇవన్నీ కాలిపోను గాక, ఇలాగే ఉంచుకుందుము గాక. అమ్మా అర్థమవుతుందా నా మాట? లేక నువ్వు చెప్పింది ఏందో మాకు తెలియదు అంటారా? అలాగే ఉన్నారు కొంతమంది. దేవుని స్తోత్రం. అంతేనా సంపత్? మాకు తెలుసులేదు, నువ్వు నీకేందని అంటుకున్నారా? మరి చెప్పండి. మాలో ఉన్న కుళ్ళు, కుతుత్రం, ఇంకా అసూయ దేంతో కాలాన్ని చెప్పండి. ఏంటిది అది? 12 హెబ్రీ 12:29 ఏమై ఉన్నాడు వాక్యం? మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ దహించు అగ్ని అయిన దేవుని దగ్గర ఏమేమి ఉండకూడదు చెప్పండి? అస్సలు ఉండకూడదు. దేవుని స్తోత్రం. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఏమడుకోమంటున్నా దేవుడి దగ్గర మనము? అక్కడే మన భక్తి వెనకపోతుందా ముందు పోతుందా? ఎక్కడికి పోతుంది? మన సాక్ష్యం ముందు పోతుందా వెనకకు పోతుందా? మన పద్ధతులు వెనకకు పోతున్నాయా ముందుకు వస్తున్నాయా? మన విధానం ముందుకు వెళ్తుందా వెనకకు వెళ్తుందా? చూద్దాం, గమనించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక మాట, మూడో విషయము, దైవజనుడి వాక్యం చెప్పేటప్పటికీ నీ జీవితంలో విసుగుగా ఉండదేమో చూసుకో. ఏంటంట? మూడోది, దైవజనుడు వాక్యం చెప్తా ఉంటే నీకు వినాలనిపించదు. దైవజనుని వాక్యం మీద ఇంట్రెస్ట్ ఉండదు ఒక్కొక్కసారి. ఒకటేంటిది చెప్పండి? ఫస్ట్ ఏంటిది? దేవుని స్వరం వినేవారుగా ఉండాలి. రెండోది, దేవుని కార్యాన్ని అవమానపరిచేవారుగా ఉండకూడదు. మూడోది, దైవజనుడు వాక్యం చెప్పేటప్పటికీ వినాలని అనిపించదు. కొంతమంది వాక్యం చెప్తా ఉంటేనే ఫోన్ రాదు, ఏం రాదు, అట్లా మామూలుగా ఇట్లా ఫోన్ ఇట్లా పెట్టుకొని కొంచెం మెల్లగా అందులో నుంచి జారిపోయినట్టుగా ఉంటారు. ఇదే అంటారు దేవుని స్తోత్రం. దైవజనుడు వాక్యాన్ని మీద ఏం లేనట్టు. ముస్లిమ్స్ చర్చిలలో వెళ్తే, ముస్లిమ్స్ వాళ్ళ మసీదుల్లో వెళ్తే వాళ్ళ ముందే రాస్తారు, మీ సెల్ ఫోన్ లోపల నో ఎంట్రీ అని రాస్తారు. సెల్ ఫోన్ ఎక్కడో పెట్టేసి లోపలికి పోనీయరు. అంటే మసీద్ కంటే ఎంత ఘోరమైనదా చర్చి? వాక్యం చెప్తా ఉంటే కూడా ఫోన్లో చెప్పురా మంక, ఇక్కడనే ఉన్నా చెప్పు. ఏంటట? నీ ఫోన్లో కొంచెం నీళ్లు పడా. హల్లెలూయా. మా బింగో ఏం చేసిందంటే ఒకసారి చిన్న ఫోన్లు తీసుకుపోయి నీళ్ళలో ముంచుతాను. ఏం చెప్తున్నాడు? తానం చేపిస్తున్నా అంటే అందిస్తుంది నీళ్ళు. చిన్నపిల్లలు అంటే చేస్తారు కదా అప్పుడప్పుడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. మనకు ఎవడు కలెక్టర్ చేయడు, మనకు ఎవడు ఎమ్మెల్యే చేయడు. ఈ చర్చిలో ఉన్నప్పుడు భక్తిలో ఉన్నప్పుడు ఎవరు ఎందుకు చేయాలి? ముస్లిమ్స్ దగ్గర వస్తే నమాజ్లో ఉన్నాడు డాడీ అంటారు వాళ్ళు. ఒకసారి ఒక దుర్గాయన ఫోన్ చేసినాను నేను. ఫోన్ చేస్తే ఆ ఫోన్ ఎవరి దగ్గర? చిన్న పిల్లల దగ్గర ఉంది. అంకుల్, డాడీ నమాజ్లో ఉన్నాడు, ఇప్పుడు చేయడు ఆయన అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగు. మందిరానికి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు చెప్పండి. దేవుని స్తోత్రం. దైవజనుడు చెప్పే వాక్యం మీద ఏం లేదంటే కొంతమందికి ఇంట్రెస్ట్ అనిపించదు. మూడోది, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 27-28 వచ్చినాను. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీకు వినబడితీగా, ఉపదేశం వినుటకు ఇక మునుపు వ్యర్థమైన వాటి సాక్ష్యములను సహించును, భక్తిహీనుల నోరు దోషమును జాగ్రత్తగా కప్పును. ఏమన్నా చెప్పండి? సామెతల గ్రంథం 27-28. నా కుమారుడా, అందరు చెప్పండి అన్నమాట. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు
నీవు మీరగోడితివి. ఏం చేస్తేవి? పైన ఏమన్నాడు? నీకు జ్ఞానం కొదవుకుంటే జ్ఞానం అడుగుమన్నాడు. ఇక్కడ ఏమో ఇదే మందిరానికి వచ్చినప్పుడు నీ జీవితంలో సరిగా ఛార్జింగ్ అయితే లేదేమో అని పిన్నులు చూసుకోమని చెప్పి ఇక్కడ చెప్పిస్తే ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? వినమనసు అయితే లేదు. ఇక్కడ ఏ మనసు? వినటానికి మనసు వస్తలేదు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? నా కుమారుడా తెలివి పుట్టించు. దేవుని వాక్యము జుంటి తేనె లాంటిదంట. దేవుని వాక్యము మధురమైనదంట. దేవుని వాక్యము జ్ఞానం ఇచ్చేది. దేవుని వాక్యము బుద్ధిని సమకూర్చేది. దేవుని వాక్యము సరైన మార్గంలో నడిపించేది. బతుకులను సరిచేసేది. వంకర దొంకర దొడ్లను సక్రమంగా తీర్చిదిద్దేది. దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించకపోతే మనంత భ్రష్టుడు మరొకడు లేడు. దేవుని వాక్యము సాకలి వాడి సబ్బు లాంటిదంట. దేవుని వాక్యము రెండంచుల కత్తి లాంటిది. దేవుని వాక్యము బండను 3 ముక్కలు చేసే సుత్తె లాంటిది. ఈ బండను ముక్కలు చేసే సుత్తె లాంటి వాక్యానికి ఏం చేస్తున్నావు? సాకలి వాడి సబ్బు లాంటి వాక్యాన్ని మనం ఏం చేస్తున్నావు? తిరస్కరిస్తున్నామా? లేక ఎక్కుతలేదా? లేకపోతే ఈయన చెప్పేది ఏంటిది అని భావించుకుంటున్నాం మన హృదయంలో. ఒకసారి మనం ఈ విషయాన్ని పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. 4వది దేవుని స్తోత్రం కలుగునుగాక. అదే మాట 12వ అధ్యాయం సామెతల గ్రంథంలో అంటాడు 3వ విషయంలోనే 12వ అధ్యాయంలో 12:15లో మూర్ఖుని మార్గం వాని దృష్టికి సరి అయినదిగా జ్ఞానం గల ఆలోచన అంగీకరించును. ఏంటంటే చెప్పండి? మూర్ఖుని మాట వాని దృష్టికి సరి అయినది. వాడు మూర్ఖంగా నడుస్తున్నాడు కాబట్టి ఇంకొక మంచిని చెడగొట్టేస్తాడు వీడు. ఒక ఉదాహరణ చెప్తాను. నాకే చూడండి. ఒక 10 బర్రెలు రోడ్డు మీద వస్తూ ఉన్నాయి. ఒక 2 బర్రెలను ఏం చేసినట్టే మంచిగా కడిగారు, శుభ్రంగా అయినాయి, నల్లగా పాలు పిండుకోవచ్చు. ఒక 4 బర్రెలు ఏం చేసినాయి? ఇంకొక మంద వస్తుంది బురదలో పడి. ఆ బురదలో వచ్చిన బర్రెలన్నీ ఒర్రుకుంటూ వచ్చి ఏ బర్రెలలో పడ్డాయి? శుభ్రంగా కడగబడిన బర్రెలలో వచ్చి పడ్డాయి. శుభ్రంగా కడగబడిన బర్రెలలో పడ్డప్పుడు ఈ బర్రెలలో శుభ్రంగా ఉంటాయా చెప్పండి? ఈ బర్రెలు ఆ బర్రెలు రాకుడు పడి వాటి మీద ఉన్న బురద వీటి మీద కూడా అడుగుతుంది. అందుకనే ఒక దైవజనుడు అన్నాడు, మనమంట ఎట్లాంటి వాడంటే కుమ్మరి పురుగు లాంటి వాడు. తెలిసి స్తోత్రం కలుగును గాక. ఎటువంటి వాడు చెప్పండి? కుమ్మరి పురుగు గుణము చూడురా, బురదలో ఉంటది, బురదే అంటదు. కుమ్మరి పురుగు ఎక్కడ ఉంటుంది చెప్పండి? మనము కూడా లోకంలో ఉన్నాం, ప్రపంచంలో తిరుగుతాం, సర్పంచులతో చేయగలుగుతాం, యవనస్తులతో నడుస్తాం, చాలా మందికి మీటింగ్ పెట్టేవాళ్ళం, దేవుని గురించి చెప్పేవాళ్ళం. కానీ ఈ లోకం అంటే బురదే. మనం పరిశుద్ధపరచబడ్డాం. 5 బర్రెలను రీతిగా కడగబడి శుభ్రంగా రోడ్డు మీద తోలుకొని పోతున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా కడిగి తీసుకొని పోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. మనము కడగబడిన వాళ్ళం. ఈ కడగబడిన మనము బురదలో పోవడానికి వీలేదు. అందుకనే కుమ్మరి పురుగు గుణం కలిగి ఉండాలి మనం. కుమ్మరి పురుగు బురదలో ఉంటుంది కానీ బురద అంటది. కారణం ఏంటిది? దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ యొక్క తాకిడి, నూనె తాకిడి ఉంటుంది దాని మీద. మన మీద అటువంటి తాకిడి ఉండును గాక. ఆమేన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత నేనేమి చెప్తున్నానంటే మన ఆత్మీయ జీవితం ఎక్కడ కూలిపోయింది? ఈ వాక్యం మీకంతా చెప్పడానికి నేను ఒక 2-3 గంటలు కాదు, 4-5 గంటలు ప్రభు దగ్గర గడుపుతా ఉన్నా. ఇప్పుడు ఇంటింటే ప్రార్థన చేస్తూ ఉన్నా. రాత్రి 3 గంటల నుంచి ప్రార్థన. అసలు వాస్తవంగా అది నిద్రపోవడం ఉండదు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మనం ఛార్జింగ్ తక్కువ అయిపోతే ఛార్జింగ్ ఎక్కించుకున్నట్టే మన జీవితాన్ని ఛార్జింగ్ ఎక్కించుకోవాలి. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితం ఛార్జింగ్ ఎక్కించుకోవాలి. ఏడవాలి, కన్నీరు కారవాలి. నశించిపోతున్న ప్రజల కొరకు మనమే ఆదర్శనం. పాపంతో నింపబడిన ప్రజలందరి కొరకు మనమే నిదర్శనం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను మనవి చేస్తా ఉన్నాను. మనం చూస్తూ ఉంటే వందలాది మంది, వేలాది మంది మన పక్కోడు, మన ఇటోడు, అటోడు స్పాట్లా చచ్చిపోతా ఉన్నాడు. కనీసం వాళ్ళను ఉద్దేశించి 1 నిమిషం ఏడ్చి కన్నీరు గార్చడానికి ప్రయత్నం చేయ వాళ్ళ కొరకు. నువ్వు పరిశుద్ధపరచబడిన నీవు ప్రభు కొరకు ఖచ్చితంగా ఈ పని చేయాలని మనవి చేస్తున్నది. స్తోత్రం. ఇది క్రిస్మస్. నేను ముందే చెప్పాను, ఇంటి పండుగ, పంటి పండుగ, వంటి పండుగ, ఇంటి పండుగ కాదు. ఏ పండుగ? ఈ పండుగలు కాదు.
ఇతరులను మన కోసం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే పండుగ దేవుని స్తోత్రం. ఈ క్రిస్మస్ లో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే పండుగ దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని మూర్ఖుని మార్గము వాని దృష్టికి ఏమైనట చెప్పండి, సరి అయినది జ్ఞానము గలవాడాయి. మూర్ఖుని ప్రవర్తన మూర్ఖత్వంలో నడుస్తాడు. ఒక తల్లి గారికి, ఒక అమ్మకు, ఒక కుటుంబానికి ఎన్నో సార్లు మన వాక్యం చెప్పి వాళ్ళని రక్షించాం. తర్వాత నడిచే బాధ్యత మీదే. ఎవరి మీద అలగవద్దు. మనం ఎవరో నన్ను ఏదో చెప్పేశారనుకొని అలిగి కూర్చుంటే నష్టపోయేది మనమే, వాక్యానికి కరువు అయ్యేది మనమే, దేవునికి దూరం అయ్యేది మనమే. దేవునికి దగ్గర కావాలి కానీ దూరం కావద్దు. హల్లెలూయా. నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటా, సికింద్రాబాద్ పోయినప్పుడు ఒక ట్రైన్ దిగంగానే అల్ఫా హోటల్ నుంచి ఒక హారన్ వాయిస్ వస్తూ ఉంటుంది. ఏమంటారో చెప్పండి, మీకు ఎక్కడైనా పాత బైక్ కానీ, పాత టిఫిన్ కానీ, పాత బ్యాగు కానీ విడిచిపెట్టినట్లయితే వాటికి దూరంగా ఉండి దగ్గరగా ఉన్న పోలీస్ స్టేషన్కి సంప్రదించండి. అవునా? పాత బైక్, పాత టిఫిన్ బాక్స్, పాత బ్యాగు దేనికి సాదృశ్యం? ఇది ప్రపంచంలో తిరుగుతున్న భయంకరమైన పాపానికి సాదృశ్యం. వాటికి దూరంగా ఉండి దగ్గరగా ఉన్న ఈ మందిరానికి రండి, ఛార్జింగ్ ఎక్కించుకొని దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఛార్జింగ్ ఎక్కించుకునే ప్రార్థనా మందిరాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రార్థనా మందిరాలు మన కొరకు కాదు, మన ఇంటి కొరకు కాదు, సకల పరిశుద్ధులకు ఇది ప్రార్థనా మందిరం. ఏంటి చెప్పండి? సకల పరిశుద్ధులు అంటే పెద్ద కోర్పులందరినీ కూడా నింపొచ్చిన దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయా జాతులు, ప్రకటన గ్రంథంలో ఉంటాడు, ఆయా జాతులు, ఆయా మతాలు గల ప్రతి ఒక్కరికి నా ప్రార్థనా మందిరం అనబడును. హల్లెలూయా. ఈ మందిరంలో దేవుని చిత్తమైతే ఇంకా చూస్తున్నాడు దేవుడు, మనకెళ్ళి ఊరికెళ్ళి ఇంకా చూస్తూ ఉన్నాడు, ఇంకా కనిపెడతా ఉన్నాడు, ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. అవసరం అనుకుంటే దేవుడు ఈ మందిరాన్ని ఫుల్గా నింపేస్తే నా కుమారుడు 3 ఆరాధనలు పెట్టమని అంటాడు కావచ్చు దేవుని స్తోత్రం రాబోయే దినాలలో. అటువంటి పని మన ఊర్లో జరుగునుగాక. మా ఆశలు అయితే అవి ఉన్నాయి, కానీ మీ ఆశలు ఎలా ఉన్నాయో, మీ ఆశలు ఎలా ఉన్నాయో దేవుని స్తోత్రం. పై పెదవులతో చేసే భక్తితో ఉన్నారా, లేకపోతే చేద్దాం వాడు వేడిపోతే నాకేంది నేను బతికేది చాలనుకుంటున్నారా? హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, 4వ విషయం మనం వద్దాం. ప్రార్థన చేయడం మర్చిపోతున్న దేవుని యొక్క సన్నిధిలో ప్రతిరోజు దినదినము మనం ఏం చేయబోతున్నామంటే ప్రార్థన లేని జీవితంగా ఉన్నావేమో చూసుకో ఒకసారి. 3వది ఏంటి చెప్పండి? దేవుని వాక్యానికి దైవజనుడు వాక్యం చెప్పేటప్పటికీ ఏ వినాలనిపించింది, ఏ వినాలి అనుకుంటున్నావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి 4వ విషయం చూస్తే, ప్రార్థన చేయడం మర్చిపోయాను అనుకుంటున్నావా? లేకుంటే సండే పండుగ క్రైస్తవుడుగా మిగిలిపోతున్నావా? ప్రతి ఆదివారం క్రైస్తవుడుగా మిగిలిపోతున్నావా? ప్రార్థన పరుడైన క్రైస్తవుడుగా మిగిలిపోతున్నావా? లేకపోతే ఏదో ఆచారం భక్తిగా రావాలి, చర్చికి రావాలి కాబట్టి వస్తున్నాను కాబట్టి రావాలంతే, అలాగా ఉన్నామా? లేకుంటే మనం ఛార్జింగ్ అవుతుందా? మన బాడీలో ఛార్జింగ్ అవుతుందా? ఒక మాట చెప్తున్నా గమనించండి. పైన వినాలనిపించదు, వినాలని ఏదో వింటున్నాను, చేస్తున్నాను కాబట్టి వింటున్నాను. వినిన నీవు దేవుని వాక్యాన్ని సత్యంగా వినిన నీవు, బురదలో ఉన్న జనాంగానికి చెప్పవలసిన నీవు పట్టిగా చేయవద్దండి. ఏం చేయాలి తెలుసా? నీ ట్యాంక్ నిండా ఫుల్గా పెట్రోల్ కొట్టుకోవాలి. హల్లెలూయా. ఆ పెట్రోల్ బంక్ ఏదో తెలుసా? ఈ చర్చి. ఎవరైనా బండి కొనుక్కుంటే బండిలో ఫుల్ ట్యాంక్ చేయించుకొని, ఫుల్ ట్యాంక్ ఎన్ని లీటర్ పడుతుంది మీ బండ్లలో? నా బండ్లనైతే 12 లీటర్లు పడుతుంది. సరే నీ మాటే కానిద్దాం, 10 లీటర్లు అనుకోండి. 10 లీటర్ల పెట్రోల్ పోసుకొచ్చి మెల్లగా నెట్టుకొచ్చి సూరు కింద పెట్టేస్తే కుదురుతుందా? బండిలో పెట్రోల్ పోసిన తర్వాత ఏం చేయాలి చెప్పండి? ప్రతి వారం ఎంతమంది బంకుకు వస్తున్నారు? ముసలోళ్ళు పోతున్నారండి బంకుకి. సాయంత్రం అయితే ఎవరు ముసలోళ్ళు పోతున్నారు బంకు కాడికి. తాగి వస్తారు. వాళ్ళు తాగిన మైకంలో వట్టిగా ఉంటురా, మేము పుణ్యానికి తాగినాం, ఆడ డబ్బులు పెట్టి మరీ తాగినాం కాబట్టి దానమందం ఖచ్చితంగా గుయ్య 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 అనవలసిందే. అలా గుయ్యలు ఎట్లా ఉంటాయి తెలుసా? చేదలు పెట్టిన టేప్ రికార్డు పాడేది అప్పట్లో. గరగర గరగర
గరగర గరగర ఆగదు, థ్రిల్. దేవుని స్తోత్రం. చూసారా, ఆఫ్టర్ ఆల్ తాగే వాళ్ళే మేము తాగిన మైకంలో మామూలు తాగిన మట్టికి తాగినామే, డబ్బులు పెట్టి మరీ తాగినాం కాబట్టి ఊరుకునే లేదు. ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా వేయవలసిందే. రాత్రి 12 గంటల వరకు భోజనం సోయి ఉండదు. ఎందుకు? డబ్బు పెట్టుకున్నాడు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డలారా, పొద్దున్న మీరు స్టార్ట్ అయ్యారు కదా, ఎప్పుడు పొద్దున్న 9 గంటలకు స్టార్ట్ అయ్యారు, షాంపూ పెట్టారు, సబ్బు రుద్దారు, కొత్త బట్టలు వేసుకున్నారు, చక్కగా కొబ్బరి నూనె వేసుకున్నారు, పౌడర్ వేసుకున్నారు, ఒక్కొక్కరు ఫెయిర్ అండ్ లవ్లీ వేసుకున్నారు, మంచిగా వచ్చి కూర్చున్నారు. దేవుని స్తోత్రం, మంచి ఛార్జింగ్ అయ్యారు. వాళ్ళు తాగుబోతులే గుయ్యబోయి అంటే మీరు ఆగాలనా? బండిలో పెట్రోల్ పోసుకొని పోయినట్టు మీరు కూడా దేవుని స్తోత్రం పెట్రోల్ పోసుకొని పోతున్నారు ఇంటికి. దేవుని స్తోత్రం కలుగును గాక. పోతూ ఒక తాగుబోతు మీద చేయి ఇట్లా వేసిపోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మీలో ఉన్న శక్తి వారిని నింపబడినట్లుగా అనండి. ఇంకోసారి మనం దేవుని మందిరానికి కూర్చొని వాక్యం వినిపోయేటప్పుడు ఉన్న ఆశీర్వాదం లేనప్పుడు రానప్పుడు ఉంటుందా? చెప్పండి ఒకసారి. ఎవరైనా చెప్తారా? చర్చికి వస్తేనే మాకు ఆనందం, లేకపోతే రాదన్న మనం ఎవరైనా ఉండరా? హల్లెలూయా. ఇక్కడ నుంచి పోయిన తర్వాత మనం ఎంతో కోట్ల రూపాయల సంపాదన చేసుకొని పోయినట్టు అనిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. నోటు లెక్క పెట్టకపోవచ్చు కానీ క్రియలు మన జీవితంలో జరుగుతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమంది ఆమెను అనగలరు? ఉచితంగానే, డబ్బే పెట్టకండి. స్తోత్రం ఒక 10 సార్లు చెప్పండి. స్తోత్రం. మాకు ఛార్జింగ్ లేదు అన్నట్టు అని వినపడుతుంది నాకు. మా పిన్ను సరిగా లేదు, మా బోర్డు సరిగా లేదు, మా బ్యాటరీ సరిగా లేదు అన్నట్టుగా ఉంటున్నారు. ఫుల్ బ్యాటరీ ఎక్కించిన వారు ఎలా ఉంటారో చెప్పడం సార్. ఇంతేనా? కొంతమంది బ్యాటరీ ఛార్జింగే ఎక్కుతలేదు. హల్లెలూయా. ఆ అమ్మను కొంచెం ఒక పావుస రేపి పొద్దున్న సాయంత్రం ఏంటి చేద్దాం చూద్దాం. అందరి సంగతి చూద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకసారి ఎక్కడో మంచిగా ఉండదా? ఆమేన్. గట్టిగా స్తోత్రం చేద్దాం. ఆమెను కూడా బాప్తిజం ఇచ్చేయాలి యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. మనము ప్రభు సన్నిధికి వస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక తాగుబోతు ఆయన పని అని చేసుకుంటూ పోతాను. నేను ఉట్టిగా తాగలే, పుణ్యానికి తాగలే అనుకొని చెప్పి మర్యాద కొద్ది ఇంటికి పోయి గుయ్య అంటూ ఉంటాడు. ప్రభు సన్నిధికి వచ్చిన నీవు ఏం చేస్తున్నావు చెప్పండి? ఒక బైక్ని పెట్రోల్ కొట్టుకొని పోయినట్టుగా, ఎట్లా తిరిగి వచ్చినట్టుగా మనం కూడా ఈ బంకుకు వచ్చాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మందిరం అనే బంకులో వచ్చిన మనము ఏం చేయబడాలి చెప్పండి? ఫుల్ ట్యాంక్ చేసుకొని పోవాలి. ఫుల్ ట్యాంకినా సగమేనా? కొంతమంది 12 గంటలకు వచ్చిన వారు 2 లీటర్లే పోసుకుంటారు. ఇలా ఎంతమందికి వచ్చారు చెప్పండి? 10 గంటలకు వచ్చిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? బరాబర్ 10 గంటలకు వచ్చామయ్యా మన వాళ్ళు. దేవునితో నీకు ఫుల్ ట్యాంక్ ఇస్తా పోమ్మా, బతుకు దేవునితో మా పేరు మీద. ఇంకా 11 గంటలకు వచ్చిన వాళ్ళు ఇక లీటర్ తగ్గుతుంది మీకు. ఇక మీరు సార్లు నిజం చెప్పండి, వాళ్ళ వెనకాల చూస్తున్నారు మీకు. 11 ఉన్నారా? ఏది ఎలా నింపాలి మరి? మీకు ఆరాధన చేశారు కాబట్టి పూలు చేద్దాం బతకని. హల్లెలూయా. ఇంకా 12 గంటలకు వచ్చిన వాళ్ళు ఎవరు? దేవుని స్తోత్రం. అమ్మ పర్వాలేదు ఇయ్యాలి వచ్చావు కాబట్టి ఫుల్ ట్యాంక్ చేస్తావు, లేదు చేసుకొని వెళ్ళిపో అంతే. మా మేత తినిపోతున్నావు ఈరోజు. నువ్వు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 8 రకాల మేత వేయబడతాను ఇక్కడ ఈరోజు. ఎన్ని రకాల ఇప్పటికి ఎన్ని రకాల భోజనం తిన్నారు? ఇప్పటికి ఎన్ని రకాల భోజనం తిన్నారు? ఒకటి చపాతి, రెండోది చట్నీ. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతే కదా? హల్లెలూయా. ఇక్కడ యెహోషువ గ్రంథంలో దేవుని యొక్క సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము అలవాటుగా ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి, ఆ పనులు పక్కకు పెట్టి పోనీలే వచ్చే వారం చేసుకుంటే అనుకున్న వాళ్ళు పనిని తప్పించుకొని వచ్చేవారుగా ఉండకూడదు. ఎవరు చేస్తారు ఈ మాట? అత్త చేతి కింద కోడలు ఉండరు చూడు, వాళ్ళు చేస్తారు ఆ పని. ఈ అమ్మాయిల చర్చికి పోతే సగం పని పోతుంది అంటే పోయి గంగల గలవని అనేవారు ఉంటారు కోడళ్ళు. దీన్ని ఫార్మాలిటీస్గా ప్రార్థన అంటారు. దీన్ని ఏదో సెంటిమెంట్ ప్రార్థన అన్నట్టుగా ఉంటారు. అలవాటు ప్రార్థన ఉండకూడదు, కానీ భక్తిపూర్వమైన ప్రార్థన మనకు జీవితంలో కావాలి. హల్లెలూయా. 4వ జీవితం నీ స్తోత్రం. అందుకని ఆ 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, ప్రతి విషయమునందు కృతజ్ఞతలు చెల్లించుచు ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏంటంటే చెప్పండి?
17వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమునందు కృతజ్ఞతలు చెల్లించుడి, అలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలోనూ దేవుని చిత్తం. మనిషి ఎందుకు చేయాలంట? దేవుని చిత్తం ఏమైంది చెప్పండి? మనిషి సృష్టికర్తను మాత్రమే స్తుతులు చెల్లించాలి. సృష్టికర్తను మాత్రమే స్తుతులు చెల్లించాలి. వేరే దేనిని మనం స్తుతులు చెల్లించవద్దు. ఎందుకంటే ఇది దేవుని చిత్తమై ఉంది కాబట్టి. హల్లెలూయా. కాబట్టి అందుకనే ఎఫెసీ పత్రికలో అంటాడు 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనయందును అన్ని విషయమందును పరిశుద్ధుల నిమిత్తం పరిపూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మేలుకోగలిగి ఉండి ప్రార్థన చేయాలంటే దేవుని స్తోత్రం. పరిశుద్ధుల అక్కర్ల కొద్దీ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక మాట ఇక్కడ 5వ మాట చూద్దాం. చూడండి, ఇక్కడ అలవాటు ప్రార్థన లేక ఏదో చేస్తున్నాం, చర్చికి రావడం కూడా ఏదో వస్తున్నాను, అందరూ వస్తున్నారు కాబట్టి నేను వస్తున్నా. ఇది 4వ విషయంలో. 5వ విషయంలో ప్రార్థన అలవాటు ప్రార్థన చేయదు. మళ్ళా ఎలా చేయాలంట? మెరిగిన మనసు నలిగిన హృదయంతో దేవుని చేయాలి. మనము మోకరిస్తే కారాలి, కన్నీళ్లు సాధ్యంగా వస్తాయా అండి? చెప్పండి, ఎవరికైనా వస్తాయా? ఒక్కొక్కసారి పోలీసోడు బండి దొరికించుకొని కొట్టిన రావు కదా, వస్తాయా? మొగోళ్ళు అయితే ఆయన ఏడవరు, లేడీస్ అయితే టక్కున ఏడ్చేస్తారు. ఒక చోట భార్య భర్తలు ఇద్దరు బండి వేసుకొని పోతా ఉంటే పట్టేసుకున్నాడు బండి. పోలీసుడు బండి పట్టుకొని, ఏంద్రా కాగితాలు లేవి, అది లేదు ఇది లేదు అని వచ్చి యాష్ కొట్టుడు మొదలు పెట్టిండట. అతను కొట్టుదామంటే, సార్ వద్దు సార్ వద్దు సార్ తనులో పడుతున్నాడు. ఆయన ఏడుపు ఎవరికి వస్తుంది? ఎవరికి తగ్గుతున్నాయి దెబ్బలు? అలాగే సేమ్ అదే కదా, భర్తకు కూడా ఎవరికి దెబ్బలు తగ్గుతున్నాయి? దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ నా యొక్క విషయం నీకు అర్థం కాలే ఇంకా. అది కాదు, ఇప్పుడు పోలీసోడు బండి పట్టుకున్నాడు, అదేది ఇదేదని చెప్పి పట్టుకేసుకొని దెబ్బ కొట్టాడు. 2 దెబ్బలు కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత ఎవరు ఏడుస్తున్నారు అక్కడ? దెబ్బలు తగినోనికి తగిలి దెబ్బలు కొట్టినోనికి దెబ్బలు పట్టినోడు ఏడుస్తున్నాడా? ఎదుగా కూర్చున్నామా ఏడుస్తుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే విషయాన్ని గమనించండి, ఇక్కడ దేవుని స్తోత్రం కలుగును గాక. దెబ్బ ఎవరికి కలిగింది? లేడీస్కి కలిగింది. ఇక్కడ కొంతమందికి ఏడుపు రాదు. ఇర్మియా గ్రంథంలో ఏమంటాడు చెప్పండి? 1వ అధ్యాయంలో, మీ తల జలమాయనట్టు. కొంతమంది ఎవరైనా చచ్చిపోయారనుకో ఎట్లా ఎడతారు? దొంగ యాక్షన్ ఏడుపు. దొంగ యాక్షన్ ఏడుపు ఎట్లా వేస్తాడు చెప్పండి? ఓ అయ్యా, ఓ అవ్వా, అంత వడ్డీదే. ఎందుకంటే చూసారా, వాళ్ళ అక్క చనిపోతే వాళ్ళ చెల్లి అసలు ఏడువనే లేదు అంటారేమో అనుకుని సెంటిమెంట్గా ఏడుస్తాడు. దీని స్తోత్రం కలుగును గాక. ఆ ఏడుపు వేరు, దొంగ ఏడుపు వేరు, ప్రపంచంలో ఏడ్చే ఏడుపులు వేరు, శత్రులతో కట్టబడిన ఏడుపులు వేరు, ప్రభు దగ్గర వచ్చే ఏడుపు వేరు. ప్రభు దగ్గర ఏడ్చే ఏడుపు ఎట్లా ఉండాలని చెప్పండి? దేవుని స్తోత్రం కలుగును గాక. మనం మోకరించి ఎవరు చూడవలసిన అవసరం కూడా లేదు. దేవుని స్తోత్రం. మన ఏడుపుని ఎవరు చూడాలి? మన పరమ తండ్రి చూడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదు గారు కన్నీరు కారిస్తే ఆయన బుడ్డి నింపబడిన తర్వాత దేవుడు ఎక్కడ చూశాడంట? తన బుడ్డిలో కన్నీటిలో చూశాడంట దేవుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మన కన్నీళ్లు బుడ్డి నింపబడిన తర్వాత తగిన సమయంలో దేవుడు చూస్తాడు. ఆ రోజే మనల్ని కోటీశ్వరుడు చేస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేస్తూ ఉండాలి చెప్పండి? అప్పుడు ఇంత, ఇప్పుడు ఇంత, అప్పుడు ఇంత, ఇప్పుడు ఇంత ఏం చేయాలి? అందుకని ఒక దైవజనుడు అన్నాడు, కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి. కన్నీరంతా తుడిచి వేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి ఓదార్పు యేసయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా, ఓదార్చిన నా యేసయ్యా, నిన్ను విడిచి ఉండాలేనయ్యా. ఏంటంటే చెప్పండి దీని స్తోత్రం. కన్నీళ్ళంతా నా కన్నీళ్ళు జలమాయనట్లు. హల్లెలూయా. కొంతమంది దగ్గర మన సుజాతమ్మ కలిసింది నాకు చోట.
దేవుని దగ్గర ఎలా ఉండాలయ్యా, అయ్య కొరకు ఇలా చేస్తున్నాం, అమ్మ అలా చేస్తున్నాం, కానీ ఆరుస్తూనే దేవుని స్తోత్రం ఏడుస్తూనే ఉన్నది. హల్లెలూయా. ఆ దారాలు వేరే, ఆత్మీయమైన ఆ దారాలు వేరే ఉంటాయి. ముందుగా ఉడకవద్దు. అందుకని దేవుడు అంటున్నాడు, బండ లాంటి హృదయాన్ని తీసేసి, ఏ గుండె? బండ లాంటి హృదయం, రాతి గుండె తీసేసి ఏ గుండెని ఇస్తాడు దేవుడు? మాంసపు గుండె ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు దారాలు వస్తాయి. దీనికి స్తోత్రం కలుగుతుంది. ఏమొస్తాయి? రాతి గుండె. కొంతమందికి రాతి గుండె, ఓ అలాగే ఉంటారు, ఏడవరు, ఏడుపు రాదు, దుఃఖం రాదు. దేవుని స్తోత్రం. నీ దుఃఖ దినములని సమాప్తమయ్యేలాగా దుఃఖపడాలి దేవుని దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, అలవాటు ప్రార్థన మనము చేయవద్దని దేవుని సన్నిధిలో నేను మనవి చేస్తున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే కొంతమంది అలవాటు ప్రార్థన, దేవుని వాక్యం మీద ఇంట్రెస్ట్ కావాలి, దేవుని మీద ఇంట్రెస్ట్ కావాలి. ప్రతి ఒక్కరూ ఎంతమంది ఇక్కడ బైబిల్ వాక్యం చదువుచ్చేవారు? కాస్త కూస్తో నేను వాక్యం చదువుతా అప్పుడప్పుడు అన్నవాళ్ళు ఎవరైనా ఎంతమంది చెప్పండి? ఇక్కడ ఎవరు లేరా? అసలు బైబిలే ముట్టుకోరా? చదువుతారా సంపత్? అని అంటే ఆ మధ్యలో, అంటే ఆ మధ్యలో చదివేది, ఈ మధ్య లేదు అంటే నెక్స్ట్ మధ్యలో ప్రార్థన. దీనికి అడ్డం ఏంటిది? దేవునితో మాట్లాడడం అడ్డం ఏంటిది చెప్పండి? ఒక మాట చెప్తున్నా, గమనించండి. ఇక్కడ యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింపక తప్పిపోకూడదు, దీనిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దీవారాత్రము దానిని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిలింప చేయదను, నువ్వు చక్కగా ప్రవర్తించేదవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, ఈరోజు ఒక పిన్ను దొరికింది కదా, ఛార్జింగ్ సరిగా ఎక్కుతలేదు అనే పిన్ను దొరికింది కదా ఇలా సంపదకి. ఈ మధ్యలో చదువుతలేను అన్నాడు, అంతే కదా. ఇప్పుడు అలవాటు ఏమైపోయింది? ఛార్జింగ్ లేదు, బైబిల్ చదివే ఛార్జింగ్ తప్పిపోయింది. మరి ఈ రోజు నుంచి మొదలు పెడతావా? ఆమేన్. పిన్ను దొరికింది కదా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. చదవండి, ఆ మాట చదవండి. నేను చెప్పడం కాదు, నేను చదవడం కాదు, గట్టిగా చదవమాట. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పికూడదు, దానిలో వ్రాయబడిన వాటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడుము, దీవారాత్రము దానిని ధ్యానించే యెడల నీ మార్గమును వర్ధిలింపచేసి చక్కగా ప్రవర్తించేదేవు. ఇది నేను చెప్తున్న మాటనా, దేవుడు ఇక్కడ రాయించాడా? మరి ఏం చేస్తాడు ఈ రోజు నుంచి? హల్లెలూయా. అందుకనే కీర్తనలో కూడా ఉంటాడు కదా, 1వ కీర్తన 1వ వచనంలో ఏమంటాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఇది కంటతం రావాలి, అందరూ చెప్పాలి. తెలుస్తుందా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, వాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలం ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొన్ని కంటనర్స్ చేసుకోవాలి. ఏంటంట? వాక్యం అప్పుడప్పుడు చదువుమన్నాడా? రోజు రోజు చదువుమన్నాడా? తీరికైనప్పుడు చదువుమన్నాడా? ఆ మధ్యలో చదువుమన్నాడా? ఈ మధ్యలో చదువుమన్నాడా? చెప్పండి. నీ హాస్పిటల్ పోకముందు బైబిల్ వాక్యం చదవాలి. ఏం చేయాలి? ఆడే కూర్చుంటారు అక్కడ వచ్చి, నేను ధ్యానంలో ఉన్నా అనండి. ఇక్కడ నేను బైబిల్ ధ్యానంలో ఉన్నా తప్ప ఈ చేయడం అయ్యా చెప్పండి, ఇది తప్ప? దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దేంట్లో ఉన్నా? ధ్యానంలో ఉన్నా. బైబిల్ ధ్యానం చాలా అవసరం అండి. బైబిల్ చదవడం చాలా అవసరం. అందుకనే మన పిన్ను సరి చేసుకోవడం అనేది ఇది. ఈరోజు నువ్వు దేవునికి దగ్గర ఉన్నావా, దూరం ఉన్నావా? దేని విషయంలో దూరం ఉన్నావా? పాటలు పాడడానికి దూరం ఉన్నావా? చాలా మంది పాటలు పాడడం అంటే నేను పాడను, ప్రార్థన చేయడం అంటే అసలు ముఖం బయటికి తీపరు. నువ్వు దగ్గర ఉన్నావా దేవునికి, దూరంగా ఉన్నావా? హల్లెలూయా. ప్రార్థన చేయమంటే కొంతమంది ఎలా తెలుసా? ఫార్మాలిటీస్ ప్రార్థన, సెంటిమెంట్ ప్రార్థనే చేస్తారు అప్పటి వరకు. అప్పుడే అది అంతే, జోకినట్టే అనమాట.
జోకిన బియ్యం తీసుకొచ్చి తింటాం చూడు, అలాగే ఉంటారు కొంతమంది. కొత్తది రాదు. మన మడిపల్లి దగ్గర ఒక ఆమె ఉంటుంది, పిసినారితనం పోవాలి ప్రభు అని ఎప్పుడెప్పుడో నేర్పించిన నేను. అదే ప్రార్థన తీసుకొచ్చి పెడతాను ముందట, పిసినారితయ్యని పెద్దించుకురామా అంటది. కొత్తది రాదు. ఇక ప్రార్థనలో ఏం రావాలి చెప్పండి? వింత వింతలు, కొత్త కొత్తలు రావాలి. ఒకటే డ్రెస్ వేసుకుంటున్నాం ఆ రోజు. అమ్మా, క్రిస్మస్ పండుగ కొత్త డ్రెస్సులు వేసుకోమన్న వాళ్ళు ఎవరు చేయొద్దండి. మేమైతే అసలు నచ్చిన వేసుకోమండి. కొత్త డ్రెస్సులు అన్న వాళ్ళు ఎవరు? డ్రెస్సులు వేసుకుంటారు, భోజనం కొత్త కొత్త వేసుకుంటారు. ఒక సమయంలో తెల్ల వైట్ అన్నమే తినేవాళ్ళం. బాగానా లెక్కలేదు ఇప్పుడు దానికి. బిర్యానీకి ఎక్కడో తొక్కబడదు. ఇంకా భోజనాలు కొత్త కొత్త తింటలేమా? ప్రార్థన కూడా కొత్త కొత్తది చేయాలి. వాక్యం కూడా కొత్తదనంగా వినాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? లేకుండా ఒకే విధానంలో ఉందామా? బైబిల్ చదివే వారం మనం ఉందుము గాక, మండుతూ మండించుదుము గాక. మనం మండాలి, మంట కలిగి ఉండాలి, రోసం కలిగి ఉండాలి. చెడగొట్టే విషయంలో రోసం ఉండొద్దు. ఎవరినో ఒకరిని గెలగించే విషయంలో రోసం ఉండొద్దు. ఈ బైబిల్ విషయంలో రోసం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రార్థన విషయంలో రోసం కలిగి ఉండాలి. అందుకనే అనిల్ కుమార్ గారు పాట పాడాడు. ఏంటని చెప్పండి? రోసం కలిగిన సేవ కూడా హద్దులే నీకు లేదు. ఏంటది? దయ్యపు శక్తులు. అయ్యా, మా ఇంట్లో అన్ని సాధారణ శక్తులే. దేవుని స్తోత్రం. ఎక్కడ తప్పిపోయి ఒకసారి ఆలోచన చేయి. ఎన్ని రోజులు దేవుని మందిరానికి దూరం అయినావో ఒకసారి ఆలోచన చేయి. స్తుతి. న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత ఒక్క వారం కూడా ఆబద్దమ్మా. అమ్మగారు అంటున్నా, అమ్మను అంటున్నా, వెంకటమ్మ గారిని కూడా, ఈరోజు నీకు ఛార్జింగ్ ఎక్కుతుంది. రోజు 500 రూపాయలు కూలి దొరికినప్పుడు పత్తకు 4 నెలల కనుక రాకుండా ఉండొద్దు. ఇక ముఖం పట్టుకొని చెప్తా. ఇక దేవుని స్తోత్రం కలుగును గాక. 500 ఇవ్వని గాక. ఆదివారం మనది కాదు. ఆదివారం ఎవరిచ్చారు? ఇది వారమంతా నిన్ను కాపాడి ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మంచి ఐశ్వర్యం ఇచ్చి నిన్ను పోషిస్తే ఆయన పనిని పాత్ర పెట్టేసి మంచిగా పోతావను. ఎక్కడ ఉండాలి ఆ రోజు? ఎక్కడ ఉండాలి? అమ్మే కాదు, అమ్మని చెప్పినప్పుడు మీరు అందరూ చూడవద్దు. దేవుని స్తోత్రం. నేను కూడా అనండి. నేను కూడా అందరు చెప్పండి. నేను కూడా. అందుకనే ఒక అయ్యగారు పాడాడు, నేను కూడా ఈ మందిరంలో, నేను కూడా. చెప్పండి, ఈ మందిరంలో నేను కూడా ఉన్నానయ్యా. పాట ఫార్మాలిటీగా పాడకండి, కానీ ఉండండి. ఏం చేయాలి? పాటల కొర కాదు మనం దేవుని స్తోత్రం కలుగును గాక. మనం మండించే వరంగా ఉండాలి దేవునికి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తున్నా, గమనించండి ప్రియ దేవుని పిల్లారా. మనకు సెంటిమెంట్ అవసరం లేదు, కులాతో అవసరం లేదు, ఫలాలతో అవసరం లేదు, మతాలతో అవసరం లేదు. మనం మతానికి, కులానికి కాదు, మనం మార్గం ఎంచుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. మన దేవుడు మార్గం చూపించే దేవుడు. ఇలా పొద్దున ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్గా రాయనా అంటున్నాడు. ఇంటి పనులు రాసేసుడు పాస్టర్గా రాయనా అంటాడు. అలా ఆప్షన్ ఉందా? 60 అన్నా నేను. ఎస్టీ ఉంది, కాకపోతే ఏదో పేర్లు ఉంటాయి. ఇలా ఆప్షన్ పూర్తిగా పూరించు. కానీ ఒకవేళ పాస్టర్ అనే ఆప్షన్ ఉంటే రాయరా అన్నారు. లేదన్న. మరి ఎందుకు చెప్పినారా? మీరు కొంచెం మతంలో ఉన్నారా? మళ్ళొక్కసారి మాట్లాడినామనుకో మర్యాద ఉండదు. కానీ మేము అనుకున్నది మతం కాదు. ఏంటిది? మార్గం. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం అందుకున్నది ఏంటి చెప్పండి? ఇప్పుడు ఒక మాట, అంగడికి పోతారండి. అంగడికి పోయిన తర్వాత ఇవన్నీ తీసుకోమా అనుకొని ఆమె ఏదో నానా రకాల కథలు పడుతుంది. పుచ్చిపోయినాయి, మంచి అన్నీ కలిపి పెడుతుంది టమాటాలు. మీరేం చేస్తారు? అక్కడ శుభ్రంగా ఆడ కూర్చొని కవర్ తీసుకొని, మంచిగా లేవు కాదక్క, ఇది మంచి చెడిపోయినాయి అంటే వేస్తారు, మంచి ఏమో బ్యాగులు వేస్తారు. దేవుని స్తోత్రం. మనం కూడా అలాగే వేసుకున్నాం. యేసు ప్రభుని మనం కూడా అలాగే తీసుకున్నాం. చెడిపోయినాయి అన్నీ పక్కకు తీసేసినాము. మంచి యేసయ్యను మనము మన ఈ బ్యాగులో వేసుకున్నాం. దేవుని స్తోత్రం. ఎంతమందికి ఉన్నాయి బ్యాగులు? హల్లెలూయా. ఈ బ్యాగులో యేసయ్య ఉండును గాక. ఈ బ్యాగులోనే యేసయ్య ఉండును గాక. నెత్తి మీదే కాదు, ఎక్కడ? ఈ బ్యాగులో ఉండాలి దేవుడు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? నెత్తి మీద ఉండేదానికేమో తలకాయ కాళ్ళ కింద పెడతారు, కాళ్ళ కింద ఉండేదానిగా నెత్తిన పెట్టుకుంటారు. ఎక్కడ? ఓయ్ ఎక్కడ ఉన్నాడు? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
కనుక ప్రియ దేవుని బిడ్డారా, అందుకనే దేవుని స్తోత్రం, ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో నువ్వు బోధింపక ఏ రోజు కూడా తప్పిపోకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకో మాట, దైవజనుడు చెప్పేటప్పుడు చాలా మంది ఎవరు విసుక్కోవద్దు. మీ మంచి కొరకే జరుగుతాయి, అన్ని మీ మేలు కొరకే జరుగుతాయి. దైవజనుడు ఖండించినప్పుడు, అందుకని బైబిల్లో ఏముంది? ఖండించుము, బుద్ధి చెప్పుము. ఆ మాట కూడా చదువుదాం. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16-17. దైవజనుడు సన్నిధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవవేషముల కలిగి ప్రతి లేఖనములను దైవవేషములు కలిగిన ఉపదేశములను ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి అందు శిక్షించుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఏంటంటే చెప్పండి, ఖండించుటకును బుద్ధి చెప్పుటకును. ఇదే మీ పిన్ను సరిగా నడవకపోవటమే, ఇది ఛార్జింగ్ సరిగా అవుతుందా అవట్లేదా అన్నదే ఇది. ఇలా అన్నప్పుడు నన్ను చూసే చెప్పాడు పాస్టర్, నెల రోజులు రానిగా రాజీనామా, వెనకాల పేపర్ ఉంటే బుక్లు రాసిపోదును. స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సందర్భంలో, క్రిస్మసే కాదు అంటున్నా కదా, అదే ఏంటిది? కంటి పండుగ, ఇంటి పండుగ, వంటి పండుగ, పంటి పండుగ. ఈ పండితో ఏం చేస్తాం? నవ్వులుడే, కడా పడా కడా కర్ర పర్ర. మనం పడుకున్నప్పుడు ఎవరైనా మన పక్కన వచ్చి అప్పాలు తినుకుంటా ఉంటే ఎంత కోపం వస్తుందో చెప్పండి. ఏసి సరసి కొట్టనాలని కనిపిస్తుంది కదా. దేవిస్తూ నేను అంతకుముందు ఇక్కడ చర్చిలో ప్రార్థన చేసి ఇట్లా వాక్యం చెప్పిపోయేటప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుంటా తిన్నాగానే. మా ప్లేస్ చిన్నగా ఉండే అప్పుడు ఏం చేసేదంటే, మీరు తీసుకొచ్చి అప్పాలు ఉండేది కదా, ఆమె పొట్లను తీసుకుపోయి మా తలకాయ పడగడి కడా పడా కడా పడా నవ్వులి ఊకోదు. మళ్ళీ ఆ గిన్నెలో వేసుకుంటుంది. తిన్నుడు అయిపోయిన తర్వాత ఆ గిన్నెను మొరలేచి డబ్లావాలో బియ్యా అని పుల్లతో పెడతా ఉంటుంది. ఆమెను కొడితే ఇంకా భజనం మామూలు ఉండదు. ఇక సహించాలి, తెలుస్తుంది. ఆమె తీసుకొచ్చి అప్పాల నవ్వులిన దానితోనే విసుగుపడాలంటే ఏం చేస్తుంది? అదే ప్లేట్ను బొర్రించి కర్ర మీద పెట్టి డబ్లావాలో బియ్యా మామూలు కొట్టుకుంటుంది. వల్ల దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పండుగ? కంటి పండుగ, వంటి పండుగ, ఇంటి పండుగ, పంటి పండుగ. ఏ పండుగ? దీంట్లో ఏది కాదు. మీరు ఏ ఆప్షన్ పూరిస్తారంటే ఏ ఆప్షన్ పూరిస్తారు చెప్పండి? సంక్రాంతి వస్తే కనుక కంటి ఏ పండుగ? పంటి పండుగ చేస్తామయ్యా అన్న వాళ్ళు ఎంతమంది గట్టిగా చెప్పండి. దేవుని స్తోత్రం. అమ్మో, హల్లెలూయా. కరెక్టే, అది చెల్లెకు అప్పుడు సపోర్ట్ చేసిన సంపద కూడా కరెక్టే. గ్రీన్ మార్కుతో సంతకం పెట్టాడు మీకు అన్న. దేవుని స్తోత్రం కదా. సంకురాత్రి ముగ్గురు ఇక కానీ మీ అన్న నీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడుగా. దేవుని స్తోత్రం. అంటే చేయవద్దన్న, తినండి, కారణం చేసుకొని తినండి, కానీ దాన్నే ప్రాధాన్యత ఇవ్వద్దు. దేన్ని? మేము ఈ బిజీలో ప్రార్థన మర్చిపోయినామయ్యా. ఒకసారి ఎవరో అంటారు, దేవునికే స్తోత్రం అయ్యా, సంక్రాంతి పండుగ వచ్చింది కాబట్టి బిజీగా అయిపోయినాం, గిన్ని పిండి వంట చేసినావా, ఆదివారం మర్చిపోయినాం. ఇది రావద్దు. ఏం రావద్దు? పంటి పండుగను విడిచి పంటి పండుగను గుర్తుపెట్టుకొని ఏ పండుగను మర్చిపోద్దు? ఆదివారం. ప్రతి ఆదివారం మనకు పండుగ. ఇది స్తోత్రం కలిగింది కాక. ఏంటి చెప్పండి? ఎంతమందికి పండుగ ఈరోజు పండుగ? ప్రార్థన పండుగలు అంటే అప్పాలు పెడతారు ఆడ మనకు. 3 రోజులు ప్రార్థన పండుగలు రాస్తారు కదా. చేశారు, పెడుతున్నారా సంబంధి మధ్యలో అట్లాంటి? ఏ పండుగ? కేశవంతరములు 3 రోజుల పండుగలు, ప్రార్థన పండుగలు పెడతారు కదా. నేను అప్పట్లో ప్రభు నమ్ముకున్న సమయంలో ఈ పండుగ వినేవాడిని. మేము అక్కడ పలగిట్లా తీసుకొస్తారేమో అనుకునేవాడిని. పండుగ అంటే దేవుని వాక్యం వినుటయే పండుగ. ఈరోజు ఎంత ఇది పండుగే. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం అందరం కూర్చొని దేవుని ఆరాధిస్తున్నామంటే పండుగ. దేవుని స్తోత్రం కలుగును. వాక్యం అనే వాతావరణంలో ఉన్నాం కాబట్టి మనకు పండుగ.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డారా, 7వ మాట చూద్దాం, గమనించండి. లోకంలో మన పరిస్థితి, మన సాక్ష్యం ఇంకా ఎలా ఉంది? మన సాక్ష్యం ఎలా ఉంది? సాక్ష్యం కోల్పోవద్దు. మన సాక్ష్యాన్ని సరిగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 8వది, దేవుని ప్రేమిస్తూ సంఘాన్ని ప్రేమిస్తూ సహవాసాన్ని ప్రేమిస్తూ ఇంకా ఏం ప్రేమిస్తున్నావు? బట్టలు, తిండి, లోకం, లోకాశలు, లోక మర్యాద, ఇవన్నీ మనం ప్రేమిస్తున్నామా? మనందరి జీవితానికి ఈ వాక్యాలు సరి చేయబడును గాక. ప్రార్థన చేద్దాం. ఎన్ని చెప్పారు చెప్పండి? 8 విషయాలు మీతో చెప్పాను. ఇంకా ఈరోజు ఒక్కొక్కటి చెప్తారా? దేవుని స్వరం వినేవారిగా ఉండాలి. దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు అవమానపరిచే వరముగా ఉండకూడదు. 3వది, దైవజనుడు వాక్యం అంటే వినేవారుగా నాకేం తెలుసులే అన్నట్టుగా ఉండకూడదు. 4వది, ప్రార్థన ఫార్మాలిటీస్ అయిన ప్రార్థన, అంటే వారు చేస్తున్నారు కాబట్టి ఏం చేస్తున్నారు అన్నట్టుగా ప్రార్థనలు చేయకూడదు. ఇంకా అలవాటు ప్రార్థనలు, ఇది చాలా భయంకరమైనది, బలహీనమైనది. ఇంకా 3వది, లోకం గురించి, లోక మర్యాద, లోకపు స్థితి, లోకపు పరిస్థితిలో లోకం ఎలా ఉంటే మేము కూడా అలాగే ఉంటాం అన్నట్టుగా ఉండకూడదు. 8వది, దేవుని ప్రేమిస్తున్నావా, లోకాన్ని ప్రేమిస్తున్నావా? ఈ అన్ని ప్రేమ నీలో ఉంటే దేవునికి దూరం అవుతావు. దేవునికి దగ్గర కావాలంటే ఇవన్నీ మనలో పోవాలి. అదే మనం ఛార్జింగ్ చూసుకుంటున్నామా, ఏం చేస్తున్నాం? ప్రార్థన చేద్దాం. మనం పరిపూర్ణమైన ఛార్జింగ్ అవుదుము గాక. ప్రార్థన చేద్దాం, తల నచ్చుదాం. మన మధ్య ప్రార్థన చేస్తాడు. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, సర్వశక్తి మంతుడా, నీకు వందనాలయ్యా. ఈ దినము నాయన నీ మందిరావరణంలో నీ బిడ్డలందరూ తండ్రి ఆశపడి వచ్చి నాయన నిన్ను ఆరాధించారు, గణపరిచారు. ప్రార్థన చేత నా తండ్రి, పాటల చేత, ఆరాధన చేత నామాన్ని గణపరిచాం ప్రభువా. అయ్యా సర్వశక్తి మంతుడా, కీర్తన చదువుకుని మా హృదయాన్ని బలపరుచుకున్నాం. గొప్ప తండ్రి నాయన నీకు స్తోత్రములు. వాక్య లేఖనము ద్వారా కూడా ప్రభు నాయన నీ దయచేయుడు మాట్లాడినప్పుడు మా హృదయాలని ఈరోజు నా తండ్రి నీ సన్నిధానంలో ఏ రీతిగా గడపాలి, ఏమి చేయాలి, ఏమి చేయవద్దు అనేది నేర్చుకున్న బిడ్డలను బట్టి వందనాలయ్యా. ఆ మాటలు తండ్రి నీకు స్తోత్రములు. అయ్యా 8 విషయాలు ప్రభు వారి ముందు బయలుపరిచి ఉంచావు తండ్రి, నీకు స్తోత్రములు. దయగల తండ్రి నీకు వందనాలు ప్రభా. నీ దయచేసి మాటలు విన్నవారికి తండ్రి ఆశీర్వాదం కలుగునని నా ప్రభు. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు. ఆచారబద్ధంగా మా ప్రభు ప్రార్థన చేయవద్దని ప్రభు నీకు స్తోత్రాలు. గొప్ప దేవుడా నా తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా దేనిని కూడా ప్రభు నా తండ్రి నీకు స్తోత్రములు. అయ్యా నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. చేసినదే చేయక ప్రభు నీకు వందనాలు. అయ్యా మా జీవితంలో ఒక నూతనమైన కొత్తదనము నా తండ్రి అయ్యా రావాలనేది కూడా తండ్రి 10 బిడ్డకి నేర్పించావు ప్రభు నీకు స్తోత్రాలు. అవును నేను అంటున్నావు, దినాలు గడిచిచ్చినాయి, సంవత్సరాలు గడిచిచుండగా నా కార్యములు మీరు హృదయం పక్షంలో నేను నూతన పరుస్తున్నాను తండ్రి నీకు స్తోత్రం. కనుక అయ్యా కొత్త ధనము చేత వారు ఫలించాలని రోజు బోధించావు ప్రభు నీకు స్తోత్రాలు. గొప్ప దేవ సర్వశక్తి మంతుడా నీకు వందనాలయ్యా. 10 బిడ్డ హృదయాన్ని నా ప్రభు తాకడి ప్రభు ముట్టని తండ్రి నీకు స్తోత్రములు. ఒక నూతన హృదయం దయచి నైనా నూతన స్వభావం దయచి తండ్రి అయ్యా నా ప్రభు జ్ఞానము సర్వసంపదలు నీ అందే గుర్తులై ఉన్నాయన్నావు ప్రభు నీకు స్తోత్రం. నాయన బిడ్డలందరూ మంచి జ్ఞానంలో ఎదిగే కృప దయచి అడుగుచున్నాను అయ్యా. వాక్యము చదివే మనస్సు దయచి అడుగుచున్నాను. నూతనమైన ప్రార్థన చేసే స్వభావం దయచి అడుగుచున్నాను ప్రభు. అయ్యా ఆదివారపు దినాన్ని నా తండ్రి ఎవరు కూడా తండ్రి పాడు చేయకూడదు ప్రభు నీకు స్తోత్రం. నైనా దయగల తండ్రి కృపకు లేసయ్యా నీకు వందనాలు. అవును ప్రభు ఇవన్నీ కూడా తండ్రి అయ్యా నా తండ్రి చక్కగా వారు పాటిస్తే ప్రభు నీకు స్తోత్రములు. అయ్యా వారి తలపై ఒక జలమయం అయినట్టు ప్రభు నీకు స్తోత్రములు. అయ్యా మంచి కన్నిటి ప్రార్థన మాకు దయచేసి అడుగుచున్నాను ప్రభు నీకు స్తోత్రములు. అయ్యా నా తండ్రి ఇదిగో మా ప్రభు వీటన్నిటి నా ప్రభు లేఖనాన్ని నా తండ్రి ధ్యానించకుండా ప్రభు నీకు స్తోత్రాలైనా నా తండ్రి రోజు మాట్లాడావు ప్రభు. అపవాసులు కూర్చున్న చోట కూర్చుండగా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రం. పాపుల మార్గంలో నిలవక అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఎలుగునైనా ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి నీకు స్తోత్రం నాయన. అయ్యా నా తండ్రి ఏ పాపుల మార్గంలో వారు నిలవకూడదు నాయన. అయ్యా అపవాసులు కూర్చుంటే చోట కూర్చుండకూడదు నాయన. అయ్యా నా తండ్రి ధర్మశాస్త్రమును అనుదినము దానిని దయనించేవాడు ధన్యుడన్నావు ప్రభు నీకు స్తోత్రములు. అతను కాలువ ఎవరన్నా నాటబడినదైతే తన కాలం ముందు
ఫలం ఇచ్చే చెట్టు వలె వారిని చేస్తానన్నావు ప్రభు నీకు స్తోత్రములు. అవును నాయన, ఆకు వాడక వారు ఫలించే మనస్సు వారికి దయచేయమని అడుగుచున్నాను నాయన. నీ వాక్యాన్ని ధ్యానించే మనస్సు దయచేయమని అడుగుచున్నాం ప్రభు నీకు స్తోత్రం నాయన. గొప్ప దేవానికి వందనాలయ్యా. అలాగా ధ్యానించిన మీదట ప్రభు వారి మార్గము సరళమవుతుందని మాట్లాడవు ప్రభు నీకు స్తోత్రములు. ప్రతి ఒక్క బిడ్డ మార్గము సరళము కావాలంటే తండ్రి నీ వాక్యాన్ని వారు ధ్యానించే మనస్సు వారికి దయచేయమని నాయన. క్రమం పాటించే హృదయం దయచేయమని తండ్రి, ఫలించే హృదయం దయచేయమని ప్రభు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజు విన్న మాటలు నా తండ్రి వారి హృదయంలోనైనా ఒక భయంను భక్తి కొద్దిగా వారి హృదయంలో భద్రపరచుకొని అనుసరించి నడిచే కృప దయచేయమని దీవించి మహిమ పొందుకోమని యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.